ओमज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकयं चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्री श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कथामह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलां श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सागना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादसहगणललितश्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वसे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। హరే కృష్ణ. హరే కృష్ణ, అందరికీ స్వాగతం ఈరోజు సెషన్లోకి. నా వాయిస్ అందరికీ వినపడుతుందా అండి? ఎస్ ప్రభు, వినిపిస్తుంది క్లియర్ గా. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము ఈ 18 రోజుల గీతా మహాయజ్ఞం అనే కార్యక్రమంలో ఈరోజు మనం 14 రోజులు అడుగు పెడుతున్నాము. ఈ 14 రోజు మనము భగవద్గీతలోని చతుర్దశోధ్యాయం గురించి చర్చించుకోబోతున్నాము, గుణత్రయ విభాగం యోగం గురించి. ఆ అధ్యాయం చర్చించుకునే ముందు ఆ అధ్యాయానికి సంబంధించినటువంటి మాహాత్యాన్ని, గొప్పతనాన్ని మనం తెలుసుకొని ఆ అధ్యాయంలోకి అడుగు పెడదాం. ఈ చతుర్దశోధ్యాయం యొక్క గొప్పతనాన్ని శివుడు పార్వతీదేవితో చెప్తున్నారు. దేవి, ఈ జ్ఞానం విన్నంత మాత్రం చేత మనుషుడు చాలా గొప్ప స్థితికి వెళ్తారు అని చెప్పి ఆయన మొదలు పెట్టారు. శివ ఏం పరమశివుడు ఏం చెప్తున్నారంటే, సింహళ దేశంలో విక్రమబలుడు అనే ఒక రాజు ఉండేవాడు దేవి. ఈయన గొప్ప యుద్ధ నైపుణ్యాలు తెలిసినటువంటి రాజు. ఈయన ఒకరోజు ఆట విడుపు గురించి వేటకని వెళ్ళాడు ఒక గొప్ప అరణ్యంలోకి తన సైన్యాన్ని తీసుకొని. తనతో పాటు అలాగే 2 వేట కుక్కల్ని కూడా తీసుకెళ్ళాడు. ఒక మొగ ఆడ వేట కుక్కల్ని తీసుకెళ్ళాడు. ఈయన అరణ్యంకి ప్రవేశించిన తర్వాత ఈ వేట కుక్కల్ని వదిలేయడం జరిగింది. అవి చాలా 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 వేగంగా పరిగెత్తుతూ అరణ్యంలోకి వెళ్ళిపోయాయి. దాంట్లో ఆడ వేట కుక్క ఇంకా వేగంగా పరిగెత్తుతూ ముందుకెళ్ళిపోతుంది. ఆ వేట కుక్కల్ని అనుసరిస్తూ ఈ రాజు యొక్క సైన్యం మిగతా వారంతా కూడా అరణ్యంలోకి ప్రవేశిస్తున్నారు. ఒక చోట ఒక చక్కటి కుందేలును ఈ ఆడవేట కుక్క చూడడం జరిగింది. ఆ కుందేలుని చూడగానే ఈ ఆడవేట కుక్క కుందేలుని వెంబడించి దాన్ని పట్టుకుందామని దాని వెనకాల పరిగెడుతుంది. ఆ కుందేలు ఎంతకీ దొరకట్లేదు. అది ఇంకా ముందుకు పరిగెడుతూ ఒక గొప్ప ఋషి ఆశ్రమం దగ్గరలో ఉన్నటువంటి ఒక బురదతో కూడుకున్నటువంటి ఒక చిన్న గుంతలో పడిపోతుంది. అది గుంతలో పడిపోగానే ఆ గుంతలో ఉన్నటువంటి నీళ్లు బయటకి చిమ్మి ఈ ఆడవేట కుక్క మీద కూడా పడిపోతాయి. పడిపోగానే ఈ అంత దృశ్యాన్ని రాజు చూస్తున్నాడు. అలాగే ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు కూడా వీక్షిస్తున్నాడు. ఆ ఆశ్రమం ఎంత బాగుందంటే అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలన్నీ కూడా చక్కటి మిత్రత్వంతో ఉన్నాయి. సింహము ఏనుగు పిల్లలతో ఆడుకుంటుంది, జింకలతో ఆడుకుంటుంది. ఏవి కూడా వాటి యొక్క జాతి వైరాలు ప్రదర్శించకుండా చాలా చాలా ప్రేమతో, అన్యోన్యతతో జీవిస్తున్నాయి. ఇదంతా రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది.
ఈ ఈ బ్రాహ్మణుడు, ఈ రాజు చూస్తున్నంత సేపట్లో ఈ కుందేలు, అలాగే ఈ ఆడ వేట కుక్క 2 కూడా దివ్యమైన శరీరాలను ధరించి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోవడం వాళ్ళు చూశారు. చూస్తూ ఉంటే రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ బ్రాహ్మణుడు మాత్రం ఆశ్చర్యపోకుండా నవ్వుకున్నాడు. ఈ రాజుకి అర్థం కాలేదు ఈ విక్రమబలుడికి. ఆయన ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, "అయ్యా! నేనిక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చూశాను. 2 జంతువులు, వాటికి ఎలాంటి, అంటే మనుష్యులకి ఉండేటటువంటి జ్ఞానం వాటికి కొంచెం గూడా లేదు. అయినా గూడా అవి ఉత్తమ శరీరాలను ధరించి ఉత్తమ లోకాలకి వెళ్ళడం నేను చూశాను. అది ఎలా సంభవం అయింది? అసలు నేను చూసింది నిజమేనా? కాదా? మీరెందుకు నవ్వారు?" అని చెప్పి ప్రశ్నిస్తాడు. ప్రశ్నించగానే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటారంటే, "అయ్యా మహారాజా, మీరున్నటువంటిది వత్సుడు అనే ఒక బ్రహ్మజ్ఞాని, ఒక పరమ భాగవతోత్తముడు, భగవద్భక్తి తత్పరుడైనటువంటి గొప్ప మహర్షి యొక్క ఆశ్రమంలో మీరున్నారు. మా గురువుగారు ప్రతినిత్యం గూడా ఆయన భగవద్గీతలోని 14 అధ్యాయాన్ని క్రమం తప్పకుండా ఆయన పారాయణ చేస్తూ ఉంటారు. నేను ప్రతినిత్యం కూడా ఆయన యొక్క పాదాలని అభిషేకం చేస్తూ ఉంటాను. ఆయన పాదాలని అభిషేకించినటువంటి జలాలతో కూడినటువంటిదే ఈ యొక్క బురదతో కూడుకున్నటువంటి గుంత ఏదైతే చూస్తున్నారో అని చెప్తాడు. చెప్తే, అయితే మరి ఈ జంతువులు దాంట్లో పడడం వల్ల వాటికి దివ్యత్వం ఎలా పొందిందంటే ఆయన చెప్తాడనమాట. మా గురువుగారు చేసేటటువంటి ఆ భగవద్గీత పారాయణ మహిమ వల్ల ఆయనకి గొప్ప శక్తి సంతరించుకుంది. ఆయన పాదాల నుండి విడిపడినటువంటి జలాలకి అంత శక్తి ఉంది. ఆయన పాదాల నుండి విడివడినటువంటి జలాలకి జీవులను తరింపజేసే గొప్ప శక్తి ఉంది అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ మహారాజు అడుగుతాడు, "మరి మీరెందుకు నవ్వారు?" అని అడుగుతాడు. అడగగానే ఈ బ్రాహ్మణుడు చెప్తాడు, "ఆ 2 జీవులు, ఆడ వేట కుక్క, అలాగే కుందేలు ఏదైతే ఉందో వాటి యొక్క జాతి వైరాల్ని చూసి, అలాగే పూర్వజన్మలో అవి ఆ జంతువులు ఏ జన్మతో ఉన్నాయో అది గుర్తుకొచ్చి నేను నవ్వానంటాడు" అని అంటాడు. అనగానే ఈ మహారాజు అడుగుతాడు, "ఎవరు వాళ్ళు? పూర్వజన్మలో ఏం జరిగింది?" అడుగుతాడు. అడగగానే ఆ బ్రాహ్మణుడు చెప్తాడు. ఏమనంటే, మహారాష్ట్రలో ఒక గ్రామముంది. అక్కడ కేశవుడు అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అలాగే అతనికొక భార్య ఉండేది. ఆమె పేరు విలంబన అని. సో, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీళ్ళిద్దరూ ప్రతినిత్యం కూడా ఒకరికొకరంటే పడేది కాదు. ఒకరంటే ఒకరికి సహించ సహించేది కాదు. సో, వీళ్ళు ప్రతినిత్యం కూడా గొడవలు పడుతూ ఉండేవారు. ఒకరోజు ఈ కేశవుడు ఏం చేశాడంటే, ఈ ఈ వె నా భార్య అయినటువంటిది ఇది ఎవరైతే ఉందో దీనివల్ల నాకు జీవితంలో మనశ్శాంతి లేదని ఆవిడని చంపేయడం జరిగింది. చంపేసిన తర్వాత వాళ్ళు ఈ జన్మలో ఆ కేశవుడు కుందేల్లాగా పుట్టాడు. అలాగే విలంబన అనే ఎవరైతే ఆయన భార్య ఉందో ఆవిడ ఆడకుక్కగా పుట్టడం జరిగింది. ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి వైరాన్ని వాళ్ళు ఇంకా కొనసాగిస్తూ ఈ జన్మలో కూడా ఒకరంటే ఒకరికి జ పడకుండా అలాగా కుందేలుని చంపడానికి ఆడబెట్టు కుక్క దాన్ని వెంబడించింది. ఇది గుర్తుకొచ్చి నేను నవ్వాను. కానీ వాళ్ళు ఆ 2 జీవులు, ఆ ఇద్దరు జీవులు కూడా ఏ జన్మలో ఎన్ని పాపాలు చేసుకున్నప్పటికిని గూడా మా గురువుగారి పాదాల నుండి వెలువడినటువంటి దివ్య జలాలను అవి స్నానం చేయడం వల్ల వాటికి దివ్యత్వం పొందిందని చెప్తాడు. అని చెప్పి ఈ భగవద్గీత 14 అధ్యాయం యొక్క గొప్పతనం చెప్పి ఆ రాజు కూడా ఈ అధ్యాయాన్ని ఉపదేశించి, ఆ రాజు కూడా ప్రతిరోజు పారాయణ చేసి తరించే విధంగా ఆయన అనుగ్రహిస్తారు. అది అంత గొప్పది ఈ భగవద్గీతలోని 14 అధ్యాయమైనటువంటి గుణత్రయ విభాగ యోగః. గుణ సో, ప్రకృతిలో ఏ గుణాలైతే ఉన్నాయో వాటి గురించి చక్కటి జ్ఞానంతో కూడుకున్నటువంటిది ఈ అధ్యాయం. ఈ అధ్యాయంలో స్వామి మనకేం చెప్పబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఈ అధ్యాయం మొట్టమొదట భగవంతుడు పలుకుతాడు. ఓకే. అయితే నిన్నటి అధ్యాయానికి ఇది కొనసాగింపుగా ఉంటుంది. నిన్న మనము ఏ అధ్యాయం గురించి చర్చించుకున్నాము? క్షేత్రజ్ఞ విభాగ యోగం. శరీరము శరీరంలో ఉన్న వాళ్ళెవరు? ఈ ఇద్దరికి అధిపతి ఎవరు? అలాగే శరీరం ఈ ప్రకృతిలో ఎలాగా ప్రేరేపింపబడుతుంది ఇత్యాది విషయాలు నిన్న తెలుసుకున్నాం. ఓకే.
సో, ఆహ్, ఆ త ఆ అధ్యాయానికి కొనసాగింపుగా ఈ భౌతిక ప్రపంచంలో శరీరము, ఈ మనుష్య శరీరము ఏ అంశాలతోటి నిర్మాణం అయింది. అది ఎన్ని వికారాలు చెందుతుంది. హ్మ్. దానికి కారణం ఏంటి? ఇత్యాది విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు దానికి కొనసాగింపుగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైన గుణాలేంటి? ఆ గుణాల వల్ల మనము ఎలాగ ప్రేరేపింపబడతామో ఆ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో, ఈ అధ్యాయం భగవంతుడు ఒక అద్భుతమైన విషయం చెప్తారనమాట. ఓకే. ప్రకృతి త్రిగుణములు. 14 అధ్యాయం మొట్టమొదటి శ్లోకంలో శ్రీ భగవాను వాచ భగవంతుడు ఏమంటారంటే, పరం భూయాః ప్రవక్ష్యామి, నాతో పాటు మీరందరూ కూడా చెప్పొచ్చు. పరం భూయాః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరం సిద్ధిమితో గతాః అంటారనమాట స్వామి. అయితే దీని యొక్క అనువాదాన్ని పావని మాతాజీ మీరు చదివి వినిపించండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం కూడా హరే కృష్ణ. చదివి ఆ తర్వాత అనువాదం చదువుతాను మీ ప్రభుజీ. ఇష్టం. మీ ఇష్టం మాతాజీ. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గతాః. అనువాదం. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, దేనిని తెలుసుకొని మునులందరూ పరమ సంసిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానమును నీకిప్పుడు నేను మరల తెలియజేయుదును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో తెలుసుకోబోయేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, గొప్ప గొప్ప మునులందరూ ఈ జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళు ఉత్తమ స్థితికి వెళ్ళారంట. అంత ఉత్తమమైనటువంటిది ఈ జ్ఞానం. జ్ఞానంలోకెల్లా ఉత్తమమైనటువంటిది ఈ జ్ఞానము. ఏ జ్ఞానము? ప్రకృతి త్రిగుణముల గురించి తెలుసుకునేటటువంటి జ్ఞానము. ఈ ప్రకృతి త్రిగుణముల గురించి తెలుసుకున్న తర్వాత మనము ఏ గుణం ద్వారా ప్రేరేపింపబడుతున్నాము అనే విషయం మనకి అర్థమయ్యి, మనము ఆ గుణం ద్వారా ప్రేరేపింపబడకుండా ఉండేటటువంటి చర్యల్ని మనము పాటిస్తాం. కాబట్టి ఇది జ్ఞానములలోకెల్లా ఉత్తమమైనటువంటిది జ్ఞానం. ఇప్పటివరకు మనం ఆత్మ గురించి తెలుసుకున్నాము. అలాగే వివిధ భగవంతుని గురించి, శక్తుల గురించి తెలుసుకున్నాము. అలాగే ఇంకా వివిధమైనటువంటి పద్ధతుల గురించి తెలుసుకున్నాము. భక్తి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మన శరీరం నిర్మితమైన తర్వాత ఒక్కసారి ఎలాగంటే ఇప్పుడు ఒక కంప్యూటర్ కొత్తగా మ్యానుఫ్యాక్చర్ అయిందనుకోండి. ఆ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి కంప్యూటర్ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి సాఫ్ట్‌వేర్ లోడ్ చేయాలి. లోడ్ చేస్తేనే అది పనిచేస్తుంది. అంటే అంతవరకే అది వెలుగుతుంటుంది. అది దాని మీద స్క్రీన్ వస్తుంది గానీ ఆ కంప్యూటర్‌లో ఏ సాఫ్ట్‌వేర్ లోడ్ చేస్తే ఆ సాఫ్ట్‌వేర్‌కి అనుగుణంగా అది ప్రవర్తిస్తుంది. మీరు కేవలము గ్రాఫిక్స్‌కి సంబంధించినటువంటి, సినిమాలకు సంబంధించినటువంటి సాఫ్ట్‌వేర్ మాత్రమే దానిలో లోడ్ చేశారనుకోండి, అది కేవలము సినిమాలు, గ్రాఫిక్సు వాటిని తీర్చిదిద్దడానికి మాత్రమే పనికొచ్చే ల్యాప్‌టాప్, కంప్యూటర్ లాగా తయారవుతుంది. అలా కాకుండా మీరు అదే కంప్యూటర్‌లో ఒక ఆహ్ అదే కంప్యూటర్‌లో మీరు ఒక శాస్త్రవేత్త, ఒక పరిశోధనకి సంబంధించినటువంటి సాఫ్ట్‌వేర్‌ని మీరు లోడ్ చేశారనుకోండి, వివిధ పరిశోధనలకి అనుగుణమైనటువంటి విషయాలతో కూడుకున్నటువంటి ఆహ్, కంప్యూటర్ అయిపోతుందది. అలా కాకుండా మీరు తీవ్రవాద ప్రతిచర్యలు ఏవైతే ఉంటాయో, తీవ్రవాదులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉంటారో వాటిని చేయడానికి సంబంధించినటువంటి సాఫ్ట్‌వేర్‌ని పెట్టారనుకోండి, అది అందుకే పనికొస్తుంది. అయితే మూలము ల్యాప్‌టాప్. దాంట్లో ఉన్నటువంటి సాఫ్ట్‌వేరు మనం ఏది ఏస్తే దానికి అనుగుణంగా అది పనిచేస్తుంది. దానికి సంబంధించినటువంటి విషయాలతోని అది మనకి అన్నీ చూపిస్తూ ఉంటుంది. అదే విధంగా శరీరము ఎప్పుడైతే నిర్మాణం అయిన తర్వాత, ఈ భౌతిక ప్రకృతిలోకొచ్చిన తర్వాత, ఈ భౌతిక ప్రకృతిలో ఏవైతే గుణాలున్నాయో, ఏ గుణాన్ని మనం స్వీకరిస్తే ఆ గుణ ఆధారితంగా మన శరీరము, మన మనస్సు, బుద్ధి, అహంకారాలు ఇవన్నిటి కూడా వాటి నడవడి జరుగుతుంది. అందుకే దీన్ని ఉత్తమమైనటువంటి జ్ఞానం అని చెప్పి భగవంతుడు చెప్పారు. అయితే మనకి దీంట్లో తె
ఏది ఏ గుణాన్ని నేను ఎంచుకోవాలి అనేటటువంటి చక్కటి అవగాహన తెలిపేటటువంటి అధ్యాయం అన్నమాట ఇది. అందుకే దీన్ని ఉత్తమమైనటువంటి అధ్యాయంగా భగవంతుడు కీర్తించారు. తర్వాత స్వామి ఏమంటున్నారంటే, ఇదం జ్ఞానము పాశ్రిత్య మమ సహ ధర్మమాగతః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యతంతి చ. విజయ మారిపల్లి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ జ్ఞానము నందు స్థిరత్వము నొందుట ద్వారా ముని నాతో సమానమైన స్వభావము పొందగలడు. అట్లు ప్రతిష్ఠితమైన అతడు సృష్టి సమయమున జన్మింపడు, అట్లే ప్రళయ సమమున పెదనొందడు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని నేర్చుకున్న మునిశ్రేష్ఠులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సాక్షాత్ భగవంతుని యొక్క దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలని పొందుతాము. ఆ స్వభావం మనం భగవంతుడు నిన్న చెప్పారు కదా, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వర. అందరి యందు సమభావనతోటే ఉంటారు భగవంతుడు. అదే విధమైనటువంటి భావజాలం బుద్ధి కూడా మనకి పెంపొందుతుంది. అలాగా ఎప్పుడైతే మన బుద్ధి పెంపొందుతుందో అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఎవరైతే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఎప్పుడైతే సృష్టి ప్రారంభమవుతుందో ప్రారంభమవుతుందో అప్పుడు వాళ్ళు పుట్టరు. ఎప్పుడైతే సృష్టి మళ్ళీ లయం అవుతుందో అప్పుడు మళ్ళీ వాళ్ళు లయం కారు. అంటే సృష్టి లయలకి అతీతమైనటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? భగవంతుని యొక్క ధామానికి వెళ్ళిపోతారని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఓకే, తర్వాత మమ యోనిర్ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవాః సర్వభూతానాం తతో భవతి భారతాః అంటున్నారు స్వామి. సో దీని యొక్క అర్థాన్ని మనకి మణికంఠ ముద్దల ప్రభు చదవండి. ప్రభు నిన్న రాలేదా మీరు? నిన్న రాలేదు ప్రభు, మీటింగ్ ఉంటే జాయిన్ అవ్వలేదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం, నిన్న కనపడలేదు అందుకే. అనువాదాన్ని చదవండి ప్రభు. ఓ భరతవంశ కుమార, బ్రహ్మముగా పిలువబడు మహత్వము సమస్త ప్రాణుల జననమునకు ఆధారమై ఉన్నది. సర్వజీవుల జన్మను సంభవింపజేయుచు నేను ఆ బ్రహ్మమునందు బీజ ప్రధానము కావించుచున్నాను. నిన్నటి వరకు మనం తెలుసుకున్నాం కదా, పరబ్రహ్మం అంటే అవ్యక్తమైనటువంటి ఆ భగవంతుని యొక్క తేజస్సు అని చెప్పేసి. ఆ పరబ్రహ్మమే, ఆ బ్రహ్మం ఏదైతే ఉందో అదే మనందరిలో వ్యాపించి ఉన్నది. దాని ద్వారానే మనమంతా ఉద్భవిస్తున్నాము. ఆ పరబ్రహ్మానికి శక్తి ఎవరిస్తున్నారు, బీజాన్ని ఎవరిస్తున్నారంటే సాక్షాత్ దేవాది దేవుడైనటువంటి ఆ కృష్ణ భగవానుడు ఆ పరబ్రహ్మానికి బీజాన్ని అందిస్తున్నాడు. ఆ బీజం ద్వారా మనము మన యొక్క సృష్టి అనేటువంటిది జరుగుతుంది అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే మనందరికీ కూడా తండ్రి, బీజాన్నిచ్చే తండ్రి ఆయన. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి ఆ తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రధాపిత. ఈ యొక్క అర్థాన్ని మనకి గాయత్రి రాజు మాతాజీ మీరు చదవండి మాతాజీ, అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ కౌంతేయ, సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే బడుచున్నవి, సృష్టింపబడుచున్నదనియు మరియు నేనే వీటన్నిటికీ బీజ ప్రధాతమైన తండ్రి అనియు అవగాహన చేసుకోలేను. ప్రభుజీ వినిపిస్తుందా ప్రభుజీ? నేనే వీటన్నిటికీ బీజ ప్రధాతనై తండ్రిని అనియు అవగాహన చేసుకోవలెను. సో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే జీవాత్మలు ఉన్నారో వారందరికీ కూడా ఆ భగవంతుడి బీజాన్ని ప్రదానం చేసేటటువంటి తండ్రి అని మనం తెలుసుకోవాలను. సో ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచము వేటి మీద ఆధారమై ఉన్నది? ఈ భౌతిక ప్రపంచంలో ఏ ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటి గురించిన మనం తెలుసుకుందాం. సో ఈ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి సంక్షిప్త నామం ట్రాప్ అంటే ఒక పంజరంలో బంధింపబడము, లేదంటే ఒక ప్లాన్లో ఇరుక్కుపోవడము అలాగనమాట. అంటే ఓ జంతువుని ఎలాగైతే మనము వలేషో అదో ఇంకో బోన్ పెట్టో ఎట్లాగైతే పట్టుకుంటామో అలాగే
ఈ జీవాత్మ కూడా ఈ భౌతిక ప్రపంచంలో వలలాగా ఉన్నటువంటి భౌతిక ప్రకృతికి ఉన్నటువంటి గుణాలలో బందీ అయిపోయి ఉంటాడు. సో ఈ అధ్యాయంలో 3 గుణముల గురించి, అలాగే ప్రాముఖ్యత కోసం పందెము, ఏ గుణము ముందుకు వెళ్ళాలి అని ఎప్పుడు పోటీ ఉంటుందన్నమాట ఆ గుణాలలో. అలాగే గుణములలో కర్మలు, పవిత్ర జీవనం ఇత్యాది విషయాల గురించి తెలుసుకుందాం. ఇంక భగవంతుడు ఈ అధ్యాయంలో సారవంతమైనటువంటి విషయాల గురించి చెప్పబోతున్నారు. సత్వం రజస్తమ ఇది గుణ ప్రాకృతి సంభవాహ నిబధ్నంతి మహాబాహో దేహే దేహి నామవ్యయం అంటున్నారు స్వామి. శ్రావణి మాతాజీ అనువాదాన్ని చదివి వినిపించండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ మహానుభావుడు, ఓ మహాభావుడైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వ, ఒక్క నిమిషం గురుగారు. భౌతిక ప్రకృతి సత్వ రజస్త మోగుణములచే రజస్త మోగుణములనేది ఒక్క నిమిషం 3 గుణములను కలిగి ఉండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. అయితే ఈ భౌతిక ప్రకృతి ముఖ్యంగా 3 గుణాలతోటి ఉంటుంది. ఎలాగైతే మన శరీరంలో 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయన్నమాట. కఫవాత పిత్తములని 3 ధాతువులతోని శరీరం నిర్మితం అవుతుంది. అలాగే భౌతిక ప్రకృతి కూడా 3 గుణములతో నిర్మితమై ఉంటుంది. అది సత్వ రజస్ తమో గుణములు. ఆ గుణముల గురించి మనం ముందు ఎక్కువ ఇంకా తెలుసుకుందాం. ఎవరైతే జీవుడి భౌతిక ప్రకృతిలోకి వస్తారో, భౌతిక ప్రకృతితో లోకి వస్తాడో, అప్పుడు ఆ జీవుడు ఈ ప్రకృతితోటి సంపర్కాన్ని పొందినప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణాల ద్వారా ప్రేరేపితుడు అవుతాడు. ఎలాగైతే మనము ఒక ఆహార పదార్థం స్వీకరించామనుకోండి, ఆ ఆహార పదార్థం ఏ రకమైనటువంటి గుణముతో కూడుకున్నదో ఆ విధమైనటువంటి స్థితిని మనం పొందుతాము. ఉదాహరణకి మంచి సాత్వికమైన ఆహారం అనుకోండి, చక్కగా నిర్మలంగా ఉంటుంది. లేదంటే చాలా కారంతో కూడుకున్నట్టుంది అనుకోండి, ఆహా అని మనం నాలుకే మండుతుంది అని చెప్పేసి మంట అని అంటుంటాం. అదే విధంగా భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనము బద్ధులమై ఉంటాము. ఈ 3 గుణములు ఏ విధంగా మనని ప్రభావితం చేస్తాయి? అరుంధతి ఆచన్ మాతాజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 3 గుణములు ఇవి మన ప్రవర్తనను ప్రభావితం చేసే సూక్ష్మ శక్తులు మరియు మన శారీరక, మానసిక మరియు భావోద్వేగ ప్రపంచంలోని ప్రతి అంశాన్ని ఈ శక్తుల యొక్క సంస్కృత పదం గుణ తాడు మరియు మన మంచి తీర్పుకు వ్యతిరేకంగా కూడా వివిధ రకాలుగా వ్యవహరించడానికి అవి మనలను ఎలా లాగుతాయో గీత వివరిస్తుంది. ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో ఒక పాశాలలాగా, ఓకే, యమపాశాలు అయితే ఎలాగ ఉంటాయో, మనుషుడు శరీరం వదిలిన తర్వాత యముడి యొక్క పార్షదులు వచ్చి ఆ మనుష్య శరీరంలో ఉన్నటువంటి జీవాత్మని పాశాలేసి బయటికి లాగేస్తారనమాట. అలాగే అదే విధంగా భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవుడిని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాలు ఒక తాడుతో కట్టేసి అవి ఎటెళ్తే అటు లాక్కెళ్తా ఉంటాయి. సో అవి ఎలా మనని లాక్కెళ్తాయో మనం ముందు తెలుసుకుందాము. సత్వం సుఖ సంజేతే రజ కర్మాణి భారత జ్ఞానం ఆవృత్యతు తమః ప్రమాదే సంజయత్యుథ. రత్నకుమారి మాతాజీ అనువాదాన్ని చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ భరత వంశస్థుడా, సత్వగుణము మానవుని సుఖమునందు బంధించును. రజోగుణము అతనిని కామ్య కర్మమునందు బంధించును. తమో గుణము జ్ఞానమును ఆవరించి బుద్ధిహీనత యందు అతనిని బంధించును.
హరే సో ఈ కృష్ణ. 3 గుణాలు మనని ఎలా బంధిస్తాయో స్వామి చెప్తున్నారు. అయితే మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను నేను. ఒక ముగ్గురు మనుషులు ఉన్నారు. వాళ్ళు జీవించాలి, చక్కగా జీవించాలనుకుంటున్నారు. అది మనుషుడి యొక్క హక్కు. అయితే మొట్టమొదట మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన నేను చక్కగా జీవించాలి, సుఖంగా తినాలి, పడుకోవాలి, చక్కటి భోగభాగ్యాలు అనుభవించాలని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆ, దారిన పోయే వాళ్ళని బంధించి కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగేసుకుంటున్నాడు. లాగేసుకుని ఆ వచ్చిన డబ్బుతోటి ఆయన సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈయన ఆ, ఇతరులని ఇబ్బంది పెట్టట్లేదు, అంటే చంపట్లేదు. భౌతికంగా ఈయన శారీరకంగా ఇతరులని ఇబ్బంది పెట్టట్లేదు, కానీ ఈయన చక్కటి ప్రణాళికలను రూపొందించి ఏం చేస్తున్నాడంటే అందరినీ మీరు నా దగ్గర డబ్బులు మన ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీరు 100 ఇస్తే మీకు 200 ఇస్తా అని చెప్పి ఇట్లా వివిధ మాయ రకాలైనటువంటి మాటలు చెప్పేసి అందరి దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతోని ఈయన భోగవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంకో వ్యక్తి చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. చేసుకొని తను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎవరైతే తనని సహాయం, అంటే తను ఏదైతే బాధ్యత నిర్వహించాలో ఆ బాధ్యతకి సంబంధించినటువంటి పని గురించి ఎవరైతే వస్తారో వాళ్ళకి కావలసినటువంటి పని చేసి పెడుతున్నాడు. కానీ ఆ చివరిగా ఏం చెప్తున్నా అంటే నేను మీకు ఈ పని చేశాను కదా, మీకు ఏమన్నా మంచిగా అనిపిస్తే మీకు తోచింది ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి ఒక రకమైనటువంటి కోరిక పెట్టుకున్నాడు. ఆయన కార్యాలయంలో ఆయన ప్రభుత్వం ఆయనకి జీతం ఇస్తుంది. అయినా కూడా ఇతరులని మీకు ఒకవేళ నచ్చితే, నేను చేసినటువంటి పని మీకు నచ్చితే మీరు ఎంతో కొంత డబ్బు ఇవ్వండి అని చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. మీకు ఇబ్బంది ఏం లేదు, నచ్చితే ఇవ్వండి అని చెప్పేసి అంటున్నాడు. ఈ మొదటి వ్యక్తి ఎవరైతే ఇతరులని ఇబ్బంది పెట్టి ఇతరులని శారీరకంగా బాధ పెట్టి డబ్బులు గుంజుకుంటున్నాడో ఆయన తీవ్రమైనటువంటి తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతరులని శారీరకంగా ఇబ్బంది పెట్టట్లేదు, మానసికంగా వాళ్ళ వాళ్ళ యొక్క బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులన్నీ తెలివిగా ఈయన దగ్గర వాళ్ళంతా దాచిపెట్టుకునేటట్టు ఇన్వెస్ట్మెంట్ చేసేటట్టు చేయించుకొని వాటిని అనుభవిస్తున్నాడు. మూడో వ్యక్తి ఆయన రజోగుణ పూరితమైనటువంటి వ్యక్తి. మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో సత్వగుణ పూరితమైనటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, తనకి ఏదైతే పని చెప్పారో ఆ పని చేస్తున్నాడు. ఆ పని చేసిన తర్వాత ఏదైనా ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడు ఆయన, కానీ ఆశ మాత్రం ఉంది. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా సత్వ రజో తమో గుణాలతోటి ప్రేరేపితులై వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ ముగ్గురు వ్యక్తులలో కూడా అంతర్లీనంగా ఆశ అనేటటువంటిది ఉంది. ఒక వ్యక్తి తన ఆశని చాలా భయంకరంగా శాస్త్రాలకి విరుద్ధంగా తీర్చుకుంటున్నాడు. ఒక వ్యక్తి తన యొక్క ఆశ కోరికని కొద్దిగా, అంటే మరీ భయంకరంగా హింస లేకుండా కానీ మోసపూరితంగా తన యొక్క కోరికని ఆశని తీర్చుకుంటున్నాడు. ఒక వ్యక్తి తనకి ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తనకున్నటువంటి వివిధ కోరికల్ని తీర్చుకుంటున్నాడు. సో ఈ ముగ్గురు కూడా ఇప్పుడు ఒక మొదట సత్వగుణంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఆయన ఎంతో కొంత ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడు కదా. అంటే తనకు వచ్చే జీతాన్ని కంటే కూడా వేరుగా ఏదైతే ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడో ఆ వ్యక్తి ఒకవేళ తాను పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో వాళ్ళకు ఆయన గురించి తెలిసిందనుకోండి, వాళ్ళు ఏమంటారు, అలా నువ్వు ఆశించకూడదు, నీ కర్తవ్యం అది నువ్వు చేయడం అంతే తప్ప నువ్వు ఇతరులకు అలా చెప్పకూడదు, మీకు తోస్తే ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి, మీకు జీతం ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఆయన్ని వాళ్ళు మందలించడం జరుగుతుంది. ఓకే, సో మొదటి వ్యక్తి సత్వగుణంలో బందీ అయి ఉన్నాడు, రెండో వ్యక్తి రజోగుణంలో బందీ అయి ఉన్నాడు, మూడో వ్యక్తి ఎవరైతే ఇతరులని ఇబ్బంది పెడుతున్నా ఆయన తమో గుణంలో బందీ అయి ఉన్నాడు. ఇలాగే మనుషులు కూడా తమ కోరికలను తీర్చుకోవడానికి వివిధ గుణాలను ఆశ్రయించి వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. ఎవరైతే సత్వగుణాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు సుఖాన్ని పొందుతారు. ఒక్క నిమిషం.
సత్వం సుఖ సంజేయతే. సత్వగుణాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో సుఖాన్ని పొందుతారు. రజకర్మాణి భారత. ఈ రజోగుణంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా వివిధ రకాలైనటువంటి ప్రణాళికలను వేస్తూ ఎలాగా నేను సాధ్యమైనంత వరకు నేను సుఖపడటానికి కావలసినటువంటి విషయాల్ని మన శాస్త్ర విరుద్ధంగా సముపార్జించుకుంటానో ఆయన ప్రణాళికలు వేస్తుంటాడు. అలాగే ఎవరి జ్ఞానమైతే మొత్తం జ్ఞానం మొత్తం ఎవరి జ్ఞానమైతే మొత్తం కప్పబడి ఉంటుందో అజ్ఞానంతో వాళ్ళు ఇంకా సుఖం అనేటువంటి విషయమే ఉండదు. వాళ్ళు ప్రమాదాల బారిన పడతారు. మొట్టమొదట ఒకవేళ ప్రభుత్వం దృష్టికి వీళ్ళు ముగ్గురు వ్యక్తుల గురించి ఎవరైనా చెప్పారనుకోండి, మొట్టమొదట ఎవరిని శిక్షిస్తారు? ఎవరైతే ఇతరులను శారీరకంగా హింసిస్తూ డబ్బు సంపాదిస్తున్నారో వాడిని ఫస్ట్ శిక్షిస్తారు. తర్వాత మోసపూరితమైనటువంటి ఆలోచనలతో ఎవరి దగ్గర అయితే డబ్బులు లాక్కుంటారో వాడిని శిక్షిస్తారు. తర్వాత ఈ సత్వగుణంతో ఉన్నటువంటి వ్యక్తిని శిక్షించరు, కానీ మందలిస్తారు. నువ్వు నీ పని బాగా చేస్తున్నావు, కానీ ఎందుకు అలా ఆశిస్తున్నావు? తప్పు కదా. ఆయన ఏం ఇతరులని డబ్బు డిమాండ్ చేయట్లేదు, మీకు ఇష్టమైతే ఇవ్వండి అంటున్నాడు. మందలించి వదిలిపెట్టేస్తారు. ప్రకృతిలో కూడా అలాగే జరుగుతుంది అనమాట. ఓకే, సత్వగుణంతో ఉన్నటువంటి వ్యక్తి సుఖపడతాడు, కానీ ఉత్తమ లోకాలకు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాడు. పరిపూర్ణమైనటువంటి సిద్ధికి పొందడు. భగవంతుని యొక్క సాంగత్యాన్ని ఆయన పొందడు. ఎవరు భగవంతుని యొక్క సాంగత్యాన్ని పొందుతారు పరిపూర్ణమైనటువంటి జ్ఞాని ఎవరంటే, ఈ సత్వగుణం ఉంది కదా, సత్వగుణం కంటే అతీతమైనటువంటి శుద్ధ సత్వగుణం అని ఉంటుందన్నమాట. ఆ శుద్ధ సత్వగుణంలో ఎలా ఉంటుందంటే, మనుష్యుడు తన కర్తవ్యం ఏదో తాను చేస్తాడు, ఏమీ ఆశించడు. అర్పణ పూర్వకంగా కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఏమీ ఆశించకుండా, చేతనైతే తానే ఇంకా ఏవైనా ఈ సమాజానికి లేదంటే ఏదైనా ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప ఇతరుల దగ్గర నుండి ఏమీ ఆశించడు. అతను శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి. అతడు ఇంకా శాశ్వతమైనటువంటి కైవల్యాన్ని, భగవంతుని యొక్క సాంగత్యాన్ని ఆయన పొందుతాడు. సో ఇప్పుడు మనం కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ఎలాంటి సత్వగుణంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పనులు చేస్తుంటాం, రజోగుణంలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేస్తుంటాం, తమో గుణంలో ఉన్నటువంటి ఎలాంటి పనులు చేస్తుంటాము, ఈ విషయాలను తెలుసుకుందాం. అయితే నేను చెప్పాను కదా, ఈ గుణాలు అనేటువంటివి మన జీవితంలోని ప్రతి ఒక్క చర్యలో అవి నిమగ్నమై మనని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఓకే, సో మొట్టమొదట సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? శ్రీనివాస్, మంజురాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. కార్యాచరణ పుస్తకాలు వర్టికల్ చదవన్నా? వర్టికల్ చదవండి. కార్యాచరణ పుస్తకాలు, రోజు, పని సమయం, సంగీతం, తత్వం, ప్రేరణాత్మక జీవిత చరిత్ర, బోధన, ఉదయం 2 గంటల నుండి 10 వరకు, శాస్త్రీయ మరియు మృదువైన సంగీతం. థ్యాంక్ యూ ప్రభు. తర్వాత వెంకటేశం ప్రభు, రాజసం చదవండి. వెంకటేశం ప్రభు ఉన్నారా? తర్వాత క్రమంలో సుజాత మాతాజీ, మీరు చదవండి మాత రాజసం గురించి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. ఈ రాజసం గురించి చదవండి. హరే కృష్ణ. థ్రిల్లర్ నవలలు, సైన్స్ ఫిక్షన్, ధనాన్నిచ్చేది ఏదైనా మధురమైనదే. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. జాజిరాక మరియు పాస్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. కిన్నర విజయలక్ష్మి, తామసిక గుణం ఉంది కదా, దాని గురించిన విషయాలు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అభ్యంతరకరమైన వెబ్సైట్లు, మద్యపానం, వ్యసనాలు, సాయంత్రం 6 నుండి ఉదయం 2 గంటల వరకు అరుస్తూ కేకలేస్తూ,
ఓకే. సో 3 గుణాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మన సామాన్యమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా గడుపుతారనేటువంటి ఈ విశ్లేషణ ఇక్కడ ఇవ్వబడింది. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో చక్కటి జీవితానికి ఉపయోగపడేటటువంటి విషయాల్ని చదవడానికి ప్రయత్నిస్తారు పుస్తకాలలో. రాజసిక గుణంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే భావోద్వేగాలని పొందేటటువంటి పుస్తకాలని ఆశ్రయించి వాటిని చదవడానికి ప్రయత్నం చేస్తారు. తామస గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా అభ్యంతరకరమైనటువంటి ఏవైతే అసహ్యకరమైనటువంటి విషయాలు ఉంటాయో వాటిని వీక్షించడానికి వాటిని గురించిన పనులు చేస్తూ ఉంటారు. అలాగే సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు తమ రోజుని చక్కటి బోధనతోటి, మనం ఎలాగైతే ప్రతిరోజు ఉదయం కూడా జపా సెషన్లో జాయిన్ అయ్యి మంచి విషయాలను తెలుసుకుంటూ మన ఉదయాన్ని మొదలు పెట్టుకుంటున్నామో అలాగే సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఉదయం లేవగానే చక్కటి విషయాలని గురించిన సాధనతో వాళ్ళ యొక్క రోజుని మొదలు పెట్టుకుంటారు. ఓకే. సో రాజసిక గుణంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఉదయాన్ని ఎలా వాళ్ళ రోజుని ఎలాగా మొదలు పెట్టుకుంటారు, ధనం మీద రోదనతోటి వాళ్ళ యొక్క రోజుని వాళ్ళు మొదలు పెట్టుకుంటారు. ఇంకా పొద్దున్న లేచింది తర్వాత ఇంకా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎందులో డబ్బులు పెట్టి ఇంకేం సంపాదిద్దాము, ఇంకా ఎలాగా డబ్బుని ఇప్పుడున్న దాన్ని డబుల్ త్రిబుల్ ఇట్లా చేద్దామని చెప్పేసి అవే ఆలోచనతోటి ఉంటారు. అయితే తామసిక గుణంతో ఉన్నటువంటి వాళ్ళు పొద్దున్న లేచిన తర్వాత ఇంకెప్పుడు మద్యాన్ని సేవిద్దాము, ఇతర వ్యసనాలను ఎప్పుడు అనుభవిద్దామనే బుద్ధితోటి ఉంటారు. సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా సాత్విక సమయాల్లో పనిచేస్తారు. రాజసిక గుణంలో ఉన్నటువంటి వాళ్ళు రోజులో దాదాపు రోజుని పని చేయడానికి వినియోగిస్తారు. అదే తామసిక గుణంతో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా రాత్రి వేళల్లో పని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ సత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వివిధ రకాలైనటువంటి మంచి శాస్త్రీయ భగవత్ సంబంధించినటువంటి విషయాల్ని వినడానికి ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ రాజస గుణంతో ఉన్నటువంటి వాళ్ళు చాలా శబ్దంతో కూడుకున్నటువంటి చెవులు పలిగిపోయే శబ్దంతో కూడుకున్నటువంటి సంగీతంతో ఈ సంగీతాన్ని వినడానికి ఇష్టపడతారు. అదే తామసిక గుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అరుపులు కేకలేస్తూ వాళ్ళు అలాంటి సంగీతాన్ని వాళ్ళు ఇష్టపడతారు. ఓకే. సో తర్వాత సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనస్థితి, ఆహారం, అలాగే ఎలాంటి ప్రదేశాల్లో వాళ్ళు ఉండడానికి ఇష్టపడతారో తెలుసుకుందాం మనం. అలాగే అరుణశ్రీ మాతాజీ సత్వగుణానికి సంబంధించిన విషయాలు చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సత్వం ఉద్యానవనాలు, అడవులు, ఆరోగ్యకరమైన రసభరితమైన శాఖాహారం, ఆనందకరమైన జ్ఞానవంతమైన అంతే కదా ప్రభుజీ ఉంది. ప్రభుజీ తర్వాతి క్రమంలో ఇందిరా కార్యాచరణ మాతాజీ చదవండి. ప్రదేశం, ఆహారం, మనోస్థితి. సత్వం సత్వం చదివాం ప్రభుజీ. ఉద్యానవనాలు, అడవులు, ఆరోగ్యకరమైన రసభరితమైన శాఖాహారం, ఆనందకరమైన జ్ఞానవంతమైన. వినిపించిందా ప్రభుజీ? ఇప్పుడు వినిపించింది. థ్యాంక్ యూ మాతాజీ. తర్వాత ఇందిరా మాతాజీ. ఇందిరా మాతాజీ 2 times ఇందిరా అని పెట్టుకున్నారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. రాజసం గురించి చదవండి మాతాజీ. అది కొంచెం జూమ్ చేయండి ప్రభు. తప్పకుండా మాతాజీ చదవండి. కార్యాచరణ అంత మొత్తం ప్రభు. రాజసం మాత్రమే చదవండి. ప్రదేశం, ఆహారం, మనోస్థితి. ఈ రాజసం అని ఉంది కదా దాని కింద విషయాలు చదవండి. పట్టణపు వాతావరణం, ప్రదేశం, పట్టణపు వాతావరణం, మసాలాలు, కారం, ఉద్రేకకరమైన అత్యాశ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కాముని విజయలక్ష్మి మాతాజీ తామసం గురించిన విషయాలు చదవండి.
హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ మాతాజీ. పబ్బులు, నైట్ క్లబ్బులు, అంటరాని కుళ్ళిన సోమరితనం, మందు మతి గల ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి చాలా అయిష్టంగా ఉంటుంది. సో సత్వగుణంలో హరే ఉన్నటువంటి కృష్ణ వ్యక్తులు గురుజీ. చక్కటి ఆహ్లాదకరమైనటువంటి మానసిక శాంతినిచ్చేటటువంటి ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టపడతారు. అదే రాజసికంతో ఉన్నటువంటి వాళ్ళు చాలా శబ్దాలతో కూడుకున్నటువంటి బిజీగా ఉండే పట్టణ ప్రదేశాల్లో, పట్టణ వాతావరణంలో ఉండడానికి ఇష్టపడతారు. తామసికంతో ఉన్నటువంటి వాళ్ళు ఇంకెప్పుడు రాత్రి అవుతుందా, ఇంకెప్పుడు వెళ్ళి పబ్బులకి క్లబ్బులకి వెళ్ళి డ్యాన్సులు చేద్దామా అనే ఉద్దేశంతో ఉంటారు. అలాగే సత్వగుణంతో ఉన్నటువంటి వాళ్ళు చక్కటి శరీరానికి అవసరమైనటువంటి శాకాహారము, మంచి నాలుకని ఎండిపోయేటట్టు చేయకుండా నాలుకని చక్కటి రసభరితంగా ఉంచేటటువంటి ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. రాజసికంతో ఉన్నటువంటి వాళ్ళు చాలా చాలా ఎక్కువ మసాలాలు, కారంతో ఉన్నటువంటి ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. తామసంతో ఉన్నటువంటి వాళ్ళు కుళ్ళిపోయినటువంటి ఈ మన అంటరాని కుళ్ళిన ఆహారం ఏదైతే ఉంటాయో వాటిని తినడానికి. ఉదాహరణకి మనకి రెస్టారెంట్లో ఈ మధ్య ఏం చేస్తున్నారంటే మాంసాన్ని ఒక వారం క్రితం తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి అదే ప్రతిరోజు కొంచెం కొంచెం వండేసి పెట్టేస్తున్నారు. అది ఏమో అందరూ చాలా రుచిగా ఉందని తినేస్తున్నారు. ఎందుకు అలాగా చేస్తున్నారంటే మాంసం ఒకసారి రేటు తక్కువ ఉంటుందో రేటు పెరుగుతుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు క్వింటల్ తెచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నారు. దాన్నే వండేసి పెట్టేస్తున్నారు. అందరేమో ఈ తామసిక గుణంతో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి అది తినేసి చాలా రుచిగా ఉందని చెప్పేసి ఆస్వాదిస్తున్నారు. తర్వాత ఈ సత్వగుణంతో ఉన్నటువంటి వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుంది? చక్కగా ఆనందకరమైనటువంటి, జ్ఞానవంతమైనటువంటి మనోస్థితి ఉంటుంది. రాజసికమైనటువంటి వాళ్ళది ఉద్రేకం, ఎప్పుడు ఏం చేద్దామా, ఎక్కడికి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఏదో ఒకటి అది సాధిందా, ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన విధానాలు నడుస్తూనే ఉంటాయి మనసులో. ఒక స్థిమితం అనేటువంటిది ఉండదు. ఈ తామసికం. హరే కృష్ణ మాతాజీ. తామసికమైనటువంటి గుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు పడుకుందాము, చక్కగా శరీరాన్ని ఎప్పుడు భోగాలలో ముంచేద్దాము, ఇంకా ఎలాంటి మన ఆధ్యాత్మిక ఉన్నతి గురించిన విషయాలు ఎలాంటివి కూడా వాళ్ళకి ఆలోచనకే రావు. అలాగా తామసిక గుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. ఓకే, అయితే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ వెంకటేశం ప్రభు, బాగున్నారా? ఓకే, ఈ 3 గుణాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఇంకొద్దిగా తెలుసుకుందాం. రమాదేవి పల్లడి మాతాజీ. హరే కృష్ణ మహోదయ. హరే కృష్ణ మాతాజీ. నిన్న మొన్న కనపడలేదు మాతాజీ, రాలేదా? మహోదయ, మా ఇంట్లో ఒక శుభకార్యం ఉండి. ఓ సంతోషం సంతోషం మాతాజీ. రాలేకపోయినా మహోదయ. ఈ 3 గుణములు ఏమిటి? ప్రాథమిక రంగులు గల తాడు వంటివి. మన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేసే లక్షణాలు. వ్యక్తిత్వము, ప్రవర్తన, జీవన విధానం వైపు వివిధ స్థాయిలలో మనల్ని ప్రభావితం చేస్తుంది. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగం. హరే కృష్ణ మహోదయ. హరే కృష్ణ హరే కృష్ణ. ఈ 3 గుణములు ఎలాగా ఒక రంగురంగుల తాడు మనని కట్టేసినట్టు మన యొక్క వ్యక్తిత్వం, ప్రవర్తన, జీవన విధానం మీద ప్రభావితం చేస్తాయి, శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా. అయితే మనకి ఈ సత్వ రజస్తమో గుణాలకి చక్కటి ఉదాహరణలు మనకి చరిత్రలో 3 వ్యక్తులు ఉన్నారు. ఓకే, మొట్టమొదట తమో గుణంకి ప్రధానమైనటువంటి వ్యక్తిని గురించి మనము తెలుసుకుందాం. మనకి రావణాసురుడు అందరికీ తెలుసు. ఎంతో గొప్ప నిష్ఠతోటి తపస్సు చేసి చాలా వరాలు పొంది ముల్లోకాలని జయించేటటువంటి శక్తిని పొందాడు రావణాసురుడు. కానీ చివరికి కేవలం స్త్రీలోలుడైపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈయన తమో గుణానికి ప్రతీక. రజోగుణానికి ప్రతీక ఎవరు అంటే
కార్తవీర్యార్జునుడు. ఈయన చాలా చాలా గొప్ప రాజర్షి ఈయన. ఈయన దత్తాత్రేయ స్వామికి చాలా గొప్ప భక్తుడు ఈయన. ఈయన పుట్టుకతో అంగవైకల్యంతోని జన్మిస్తాడు ఈయన. కానీ దత్తాత్రేయుణ్ణి తీవ్రమైనటువంటి ఉపాసన చేయడం వల్ల ఈయనకి గొప్ప శక్తి, దివ్యమైనటువంటి శరీరం ప్రాప్తిస్తుంది. 1000 చేతులతోని ఉండేటటువంటి శరీరం ఈయనకి దత్తాత్రేయుడు ప్రసాదిస్తాడు. ఒకసారి ఏం జరుగుతుందంటే ఈయన రావణాసురుడు ప్రతి ఉదయం కూడా సంధ్యావందనం చేస్తుంటాడంటే ఒక నది దగ్గర నిల్చొని ఆయన సూర్యుడికి ఇట్లాగా నీళ్లు వదులుతూ ఉంటాడు. ఓ రోజు అలాగా నదిలో నిల్చొని నీళ్లు వదులుతూ ఉంటే ఈ నిల్చున్నప్పుడు నీళ్లు మోకాలు వరకు ఉండేవి. క్రమక్రమంగా అవి ఏమైనంటే నీళ్లు ఇక్కడి వరకు తను మునిగిపోయే లెవెల్కి వచ్చేసాయి నీళ్లు. ఇదేంటి ఉన్న ఫలంగా నీళ్ళు ఇంత ప్రవాహం నీళ్లు పెరిగిపోయింది, లోతు నేను కిందికి కూరుకుపోయాను, ఏం జరిగిందని చెప్పి ముందుకెళ్ళి చూసేసరికి ఏం జరుగుతుందంటే ఒక చోటన ఈ కార్తవీర్యార్జునుడి లాగా తన 1000 చేతులను పెట్టి మొత్తం ఆ ప్రవాహాన్ని ఆపేస్తాడు. ఆపేసి తన యొక్క పట్టపురాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోనే ఆ జలక్రీడలు ఆడుతూ ఉంటాడు అనమాట. ఆడుతూ ఉంటే ఈ రావణాసురుడు నీ వల్ల, నువ్వు ఆపడం వల్ల నీటి యొక్క లోతు అనేటువంటిది పెరిగిందా అని చెప్పి రావణాసురుడు ఆ కార్తవీర్యార్జున దగ్గరికి వెళ్ళి అతనితో వాగ్వివాదానికి దిగుతాడు. దిగగానే కార్తవీర్యార్జునుడు ఏం చేస్తాడంటే ఎవడ్రా 10 తలల పురుగు అని చెప్పి తన ఒక చేత్తోనే రావణాసురుని పట్టుకుంటాడు. ఇట్లా పట్టుకొని గాల్లో తిప్పుతా ఉంటాడు. రావణాసురుడికి ఆ చేతుల్లో నుండి విడిపడడానికి అతనికి సాధ్యం కాదు. అంత శక్తి ఉంటుంది కార్తవీర్యార్జునికి. తర్వాత కార్తవీర్యార్జుని రావణాసురుడు క్షమించమని అడిగి మన్నించమని అడిగి ప్రార్థిస్తే అప్పుడు ఆయన వదిలేస్తాడు. అంత శక్తితో ఉంటాడనమాట కార్తవీర్యార్జునుడు. కానీ అతను ఒక గొప్ప రాజు, చక్రవర్తి. ఆయన ఎంత ఒకసారి ఎవరైతే చక్రవర్తిత్వం పొందుతారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ రాజ్యంలో ఏ మంచి విషయం ఉన్నా కూడా అది వాళ్ళకే చెందాలి. ఎందుకంటే దాని ద్వారా వాళ్ళు ఇంకా ఇంకా తమ యొక్క రాజ్యాన్ని చేసుకోవచ్చు అనే ఒక బుద్ధితోటి వాళ్ళు ఉంటారు. ఓసారి ఈయన జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్తారనమాట ఈ కార్తవీర్యార్జునుడు. జమదగ్ని మహర్షి ఎవరు అంటే ఆయన పరశురాముడి యొక్క తండ్రి. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక దివ్య గోవుని ఈ కార్తవీర్యార్జునుడు దొంగిలించుకొని తీసుకెళ్ళిపోతాడు. ఇంకా బలవంతంగా తీసుకెళ్ళిపోతాడు. అది పరశురాముడికి తెలిసి తన తండ్రిని అవమానించి తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి గోవుని తీసుకెళ్లాడని చెప్పి పరశురాముడు వెళ్ళి ఈ కార్తవీర్యార్జునుడిని 1000 చేతులు నరికేసి ఆయన్ని సంహరించేస్తాడు. అలాగా కార్తవీర్యార్జునుడు మంచి స్వభావమే, కానీ రజోగుణం తన రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలి, ఏది మంచి వస్తువు ఉన్నా కూడా తన దగ్గర ఉండాలనేటటువంటి రాజసికమైనటువంటి బుద్ధి ఉండడం వల్ల తాను నశించిపోయాడు. తర్వాత సాత్వికమైనటువంటి బుద్ధి మనకి విశ్వామిత్రుడు. ఆయన కూడా కౌశికుడు అనే మహారాజు. ఆయన మొదట్లో ఎప్పుడైతే వశిష్ఠముని దగ్గర ఉన్నటువంటి కామధేను మీద ఆయన కావాలని కోరిక పెంచుకున్నాడో వశిష్ఠమునితోటి యుద్ధానికి వెళ్తాడు. కానీ వశిష్ఠముని తన యొక్క యోగ బలంతో అతన్ని ఓడించేస్తాడు. ఓడించేసిన తర్వాత ఇంకా తాను కూడా రాజరికాన్ని మొత్తాన్ని త్యజించేసి ఏం చేస్తాడంటే తపస్సు చేసుకోవడానికి మొదలు పెడతాడు. అలాగా మెల్లమెల్లగా తపస్సు చేసుకుంటూ బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళిపోతాడు. ఎంత గొప్ప స్థాయికి అంటే ఈ సృష్టిలో మనము గాయత్రి మంత్రం అని చేస్తుంటాం కదా, అది ఆయనే సృష్టించారు, ఆయనే ఇచ్చారనమాట ఆ గాయత్రి మంత్రాన్ని. అలాగా సత్వగుణముతోటి మనం ఎప్పుడైతే సంపర్కం చెందుతామో అప్పుడు మన స్థితి చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతుంది. రజోగుణముతో ఎలాగైతే మనము సంపర్కం చెందుతామో అప్పుడు కార్తవీర్యార్జున్ లాగా బలి కావలసి వస్తుంది. తమోగుణంతో ఎప్పుడైతే సంపర్కం చెందుతామో అప్పుడు రావణాసురుడి లాగా ఘోరంగా సమస్త వంశంతో సహా నశించిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అలాగా ఈ సత్వ రజస్తమో గుణాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి ఇక్కడ 3 గుణముల గురించిన విషయాలు మనకి ఈ అధ్యాయంలో ఇచ్చారు. ఈ విషయాల్ని మనకి కాముని విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ గురించి. హరే కృష్ణ మాతాజీ, సత్వం గురించిన విషయం చదవండి. సత్వం
పరమాత్మ యొక్క ఆదేశాన్ని అనుసరించడానికి స్వయం సంతృప్తి కలిగి ఉంటారు. హరే కృష్ణ. సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా అంటే మంచి పనులు చేస్తారు, కానీ ఆ చేసేటటువంటి మంచి పనుల్లో వాళ్ళ యొక్క కొద్దిపాటి స్వార్థం కూడా ఉంటుంది. నేను ఈ పని చేస్తున్నా కాబట్టి నాకు గుర్తింపు కావాలి, సమాజంలో నన్ను గుర్తించాలి అనేటటువంటి ఆశ, కోరిక ఉంటుంది. అలా ఉండడం తప్ప అంటే తప్పు కాదు, కానీ మనము అది మనకి శాశ్వతంగా కైవల్యాన్ని, భగవంతుని యొక్క సాంగత్యాన్ని చేరుకోవడానికి మనకి ఉపయోగపడదు. అది కూడా బందీ చేస్తుంది మనం. ఎలాగంటే అలాగ మంచి పనులు చేస్తూ తమ యొక్క ఉన్నతి, పేరు ప్రఖ్యాత గురించి ఎవరైతే పాటుపడతారో, మంచి పనులు చేశారు కాబట్టి వాళ్ళకి ఉన్నత స్వర్గాది లోకాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసినటువంటి మంచి పనులకి సంబంధించినటువంటి ఆ ఫలాన్ని మొత్తం అనుభవించిన తర్వాత మళ్ళీ భౌతిక ప్రపంచంలో పుట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందుగురించని ఒక విధంగా చెప్పాలంటే సత్వగుణము కంటే శుద్ధ సత్వగుణాన్ని పాటించడం చాలా చాలా గొప్ప. కేవలం సత్వగుణము పాటించడం కూడా మనని మళ్ళీ బందీలను చేస్తుంది. అయితే ఈ సత్వగుణం అనేటువంటిది ఏదైతే ఉందో, ఎప్పుడైతే మనుషుడు సత్వగుణానికి చేరుకుంటాడో అప్పుడు ఆయన క్రమక్రమంగా శుద్ధ సత్వానికి వెళ్ళిపోతాడు. ఎలాగైతే మన విశ్వామిత్ర మహర్షి మొదట రాజసిక గుణంతో ఉండి వశిష్ఠముని దగ్గర ఉన్నటువంటి గోవుని తనకు కావాలని చెప్పి ఆయనతో యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళి యోగ బలం ద్వారా పరాజయుడైతాడు. అయిన తర్వాత ఈయనని యుద్ధ బలంతో శస్త్ర బలంతో గెలవలేం కాబట్టి ఈయన గెలవాలంటే శాస్త్ర బలమే కావాలని మెల్లగా సత్వగుణ సంపన్నమైనటువంటి తపస్సుని ఆచరించడం మొదలుపెట్టి ఆయన కూడా వశిష్ఠముని స్థాయికి వెళ్ళిపోతాడు. విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి అయిపోతాడు. అలాగా సత్వగుణాన్ని కొద్దిగా మనము పాటించడం మొదలు పెడితే మనల్ని అది శుద్ధ సత్వగుణానికి క్రమంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే రాజసిక గుణం గురించి సంధ్యా మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. బిగ్గరగా మాట్లాడాలనే అతని కోరిక మరియు అతను పరమాత్మను యొక్క స్పందనను వినలేడు. ఎప్పుడు కూడా ఇతరులని తన యొక్క బానిసలుగా, తన యొక్క చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతోటే ఉంటారు తప్ప అందరినీ సమానంగా చూడాలి, అందరిలో పరమాత్మ ఉన్నాడు అనే విషయమే గుర్తుకుండదు. ఓకే, సో తర్వాత రంగా నాగేంద్ర ప్రభు ఈ 3వ అంశాన్ని చదవండి, తామసిక అంశాన్ని చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. తామసు గుణం గురించి అతను చాలా జడంగా అజ్ఞానంలో మరియు పరమాత్మ సందేశాన్ని వినడానికి సిద్ధంగా ఉండడు. ఇంకెప్పుడు కూడా శరీరాన్ని సుఖపెట్టుకోవాలనే ఉద్దేశంతోటే ఈ తామసిక గుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఈ సత్వ రజస్తమో గుణాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి, ఉండి అవి పోటీ పడుతూ ఉంటాయి. నేను ముందా నువ్వు ముందా, నేను ముందా నువ్వు ముందా అని పోటీ పడుతూ ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే స్వామి ఏం చెప్తారంటే రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. జయశ్రీ మాతాజీ ఈ యొక్క అనువాదాన్ని చదివి వినిపించండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్ ప్రణామ్ మాతాజీ. శ్లోకం కూడా ప్రభు అనువాదం చదవండి చాలు. ఓ భరత వంశస్థుడా, కొన్ని మార్లు రజస్తమో గుణములను జయించి సత్వగుణము ప్రబలమగుచుండును. మరి కొన్ని మార్లు రజోగుణము సత్వతమో గుణములను జయించుచుండును. మరి కొన్ని మార్లు తమో గుణము సత్వ రజో గుణములను జయించుచుండును. ఈ విధముగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు సదా పోటీ జరుగుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ సత్వ రజస్తమో గుణాలు ఎప్పుడైతే మనం ప్రేరేపితులమైతామో అవి పోటీ పడుతుంటాయి అన్నమాట. ఎలా ఉంటుందంటే ఒకసారి కొద్దిసేపు సాత్వికమైన ఆలోచనలు ఆలోచిస్తాడు, తర్వాత ఎందుకు అంత సాత్వికంగా ఉండడం అవసరమా అని చెప్పేసి మళ్ళీ ఒక రకమైనటువంటి రజోగుణంలోకి వెళ్ళిపోతాడు. తర్వాత ఎంతసేపు ఇది చక్కగా వెళ్ళి హాయిగా పడుకుందాం తినేసి అనే భావనతోటి ఉంటాడు. ఇలాగా కొద్దిసేపు సత్వంలో, కొద్దిసేపు రజోగుణంలో, కొద్దిసేపు తమ గుణంలో, ఇలాగ ఈ యొక్క చక్రం తిరుగుతూనే ఉంటుంది మన మనుష్యుడి జీవితంలో. అయితే సత్వగుణంలో ఉన్నప్పుడు తన యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే చక్కగా కుటుంబంతో
కుటుంబ సమేతంగా చక్కటి ఉల్లాసవంతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల్ని సాధన చేస్తూ గడుపుతాడు. ఇక్కడ మనము 2 ఫోటోలు చూస్తున్నాం. ఒకటేమో ఒక ఒక కుటుంబము చక్కగా ఉల్లాసంగా సమయాన్ని గడుపుతున్నారు. ఒక కుటుంబమేమో చక్కటి ఆధ్యాత్మిక జీవితంతో కూడుకున్నటువంటి భగవన్నామ జపం చేస్తున్నారు. ఈ మొదట చూస్తున్నటువంటి కుటుంబం ఏదైతే ఉందో, సైకిల్ తొక్కుతూ కనపడుతున్నట్టు కుటుంబం ఏదైతే ఉందో, వాళ్ళు సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ రెండో ఫోటోలో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి కుటుంబం. సో ఇలాగ ఎప్పుడైతే మనుషుడు సత్వగుణంతో ఉంటాడో తన ఆహ్లాదంగా, చక్కగా, ఉల్లాసంగా, శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. ఎప్పుడైతే సత్వగుణము ఎక్కువ ఈ కింది 2 రజో తమో గుణాల్ని పక్కకు తొలగించేసి సత్వగుణం ఎప్పుడైతే మన లోపల దృఢంగా స్థితమై ఉంటుందో అప్పుడు ఈ విధమైనటువంటి జీవన శైలి మనకు ఉంటుంది. తర్వాత రజోగుణంలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే వెంకటేశం ప్రభు చదవండి ప్రభు. ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆధిపత్యములో ఉన్నప్పుడు లోభము, కామ్యకర్మము, తీవ్ర ప్రయత్నము, అనస సాధ్యము కాని కోరిక, తపన. థ్యాంక్ యూ ప్రభు. రజోగుణంలో ఉంటే ఎలా ఉంటుందంటే జీవితము, లోభం అంటే అన్నీ నాకే కావాలి, కామ్యకర్మము ఏది మనసులో ఏ కోరిక పుడితే హేయమైనదా మంచిదా విచక్షణ లేకుండా తీర్చుకోవాల్సిందే అనేటువంటి తీవ్ర ప్రయత్నము. ఓకే, ఇంకా కోరిక అదుపు చేసుకోలేని విధమైనటువంటి కోరికలు సంభవిస్తూ ఉంటాయి. ఇంకా వాటిని తీర్చుకోవడానికి పెద్ద తపన మొదలవుతుంది. అలాగా రజోగుణం గనక ఆధిపత్యాన్ని వహిస్తే మన జీవితం అలాగుంటుంది. తమో గుణం మన జీవితంలో ఆధిపత్యం వహిస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇచ్చారు కదా, అనురాధ మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంధకారము, సోమరితనము, బుద్ధిహీనత, భ్రాంతి, తమో గుణము ఆధిపత్యము చెలాయించినప్పుడు ఇది జరుగుతాయి. అంతే, తమో గుణం ఆధిపత్యం చెలాయించినప్పుడు ఇది జరుగుతుంది. అయితే ఇలాగా మన జీవితాన్ని ఏ గుణం ఆధిపత్యం వహించి మన జీవితాన్ని నడిపిస్తుందో అప్పుడు మన యొక్క జీవితం ఎటువైపు వెళ్తుందో మనము తెలుసుకుందాం. భగవంతుడు చక్కగా మనకి ఏ గుణంతో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేటటువంటి విషయాల్ని ఈ అధ్యాయంలో చక్కగా చెప్పారనమాట. ఓకే, మనము ఇప్పటివరకు పరిశీలించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కృష్ణవేణి మాతాజీ. ప్రభుజీ చదవనా? కృష్ణకుమారి మాతాజీ. అవును ప్రభుజీ. చదవండి మాతాజీ. మొదటి 3 చదవండి, నేను హైలైట్ చేసినవి. సత్యం ప్రభు. సత్యం, ఆనందం, జ్ఞానం, పాపముల నుండి ముక్తి, జ్ఞానం ద్వారా ప్రకాశించే శరీర ద్వారాలు, మరణానంతరం గొప్ప ఋషుల యొక్క ఉన్నత గ్రహాలు పొందుతారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చాలు మాతాజీ. తర్వాత కృష్ణవేణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఈ విషయాన్ని చదవండి. ఆజసం, అపరిమిత కోరికలు మరియు కోరికలు, ఫలవంతమైన చర్యలు, గొప్ప బంధం, ఫలవంతమైన కార్యాచరణ, తీవ్రమైన ప్రయత్నం, అనియంత్రిత కోరిక మరియు కాంక్ష, మరణం తర్వాత ఫలవంతమైన కార్మికులలో జన్మింతురు. తర్వాత రోహిణి మాతాజీ. రోహిణి మాతాజీ మీరు చదవండి. తామసం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పిచ్చ, ఉదాసీనత, నిద్ర, చీకటి, జడత్వం, పిచ్చి మరియు భ్రమ, మరణం తర్వాత జంతువు రాజ్యాన్ని పొందుతారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ మొత్తం సారాంశం సత్వత రజస్తమో గుణముల ద్వారా ప్రేరేపించబడితే ఏ విధమైనటువంటి మానసిక స్థితి, జీవన విధానం, అలాగే ఈ జీవితానంతరం ఎక్కడికి వెళ్తామో అనేటువంటి మళ్ళీ ఇక్కడ మనము సారవంతంగా తెలుసుకోబోతున్నాము. ఓకే, ఆ సత్వంలో ఉంటే ఆనందం, జ్ఞానం పెంపొందుతుంది. రాజసంలో ఉంటే అపరిమితమైనటువంటి కోరికలు ఉద్భవిస్తాయి. తామసంతో ఉంటే తీవ్రమైనటువంటి పిచ్చి, అజ్ఞానము,
నిద్ర ఉదాసీనత, దేని మీద కూడా బాధ్యత అనేటటువంటిది ఉండదు. బాధ్యతారహితంగా వాళ్ళు బాధ్యత లేకుండా జీవిస్తుంటారు, తామసికంతో ఉన్నటువంటి అలాగా వాళ్ళు జీవిస్తుంటారు. తర్వాత సత్వంతో ఉంటే మంచి చక్కటి జ్ఞానంతో శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటుంది. రాజసంతో ఉంటే ఇంకెప్పుడు కూడా ఈ సంసారానికి, ఈ దేహానికి సంబంధించినటువంటి బంధువులతోటే అదే జీవితం, అదే పరమార్థం అనే విషయాల్లోనే తీవ్ర ప్రయత్నం చేస్తూ ఆ దేహ బంధువులతోని ఉన్నటువంటి బంధనాలు చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. తామసంతో ఉన్నటువంటి వాడు చీకటి, జడత్వం, పిచ్చి మరియు భ్రమ. ఇంకా వాడికి అసలు ఈ సమాజంతో సంబంధం లేనటువంటి ఒక ఏకాకి జీవితాన్ని, ఏకాంతమైన జీవితాన్ని, అంటే జ్ఞానంతో ఏకాకి జీవితం కాదు, అజ్ఞానంతో పిచ్చి జీవితం గడుపుతుంటాడు. ఈ సత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారంటే మరణానంతరం గొప్ప ఋషుల యొక్క ఉన్నత గ్రహాలని పొందుతారు. మనకి మొన్న భూమి పైన ఉండేటటువంటి 7 ఉన్నత లోకాల గురించి చూసాం కదా, మళ్ళీ ఈ రోజు కూడా చూద్దాము. ఆ లోకాలకి వెళ్తారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, ఊర్ధ్వ లోకాలకి సత్వగుణంతో ఉన్న వాళ్ళు వెళ్తారు. తర్వాత రాజసిక గుణంతో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోనే తీవ్రంగా శ్రామించేటటువంటి శ్రామికులుగా జన్మిస్తారు. అలాగే తామస గుణంతో మరణించినటువంటి వాళ్ళు జంతువుల్లాగా జన్మిస్తారు. మనుషుల్లాగా ఎప్పుడైతే అవకాశం వచ్చినప్పుడు ఆ మనుష్య జీవితాన్ని ఉపయోగించుకోకుండా కేవలం ఆహార, నిద్ర, భయమైతునము, ఆహారం తినడము, నిద్రించడము, భయాందోళనకి లోనవ్వడము, అలాగే మైథున కార్యం అంటే స్త్రీ పురుష సంభోగం ఏదైతుందో దాన్ని మైథున కార్యం అంటారు. ఈ విషయాల గురించే జీవితాన్ని ఎవరైతే గడుపుతారో వాళ్ళు జంతువు లాగా జన్మిస్తారనమాట. ఎందుకంటే జంతువులు వాటి యొక్క జీవిత పరమార్థం అవే. ఆహారం తినడము, నిద్రపోవడము, మైథునాన్ని అనుభవించడము, ఆందోళనకి గురి కావడం. సో మనుష్యుడిగా ఉన్నప్పుడు కూడా నువ్వు అవే అనుభవిస్తే ఇంకా మనిషి జన్మ ఎత్తి ఎందుకు? కాబట్టి నీకు జంతు జన్మ సరైనదని చెప్పి భగవంతుడు జంతువుల్లాగా వాళ్ళని పుట్టిస్తారనమాట. సో ఇది వాళ్ళ యొక్క గమ్యం. చెప్పుకున్నాం కదా మనం, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్యే తిష్టంతి రాజస, జగన్య గుణ వృత్తి స్తదో గచ్చంతి తామస అంటున్నారు స్వామి. తర్వాత అలకంటి శారదా మాతాజీ ఈ అనువాదాన్ని చదవండి మాతాజీ. ప్రభుజీ ఈ అనువాదాన్ని చదవండి. సత్వగుణం నందున్న వారు క్రమముగా ఊర్ధ్వలోకములు ఉద్ధరింపబడుదురు. రజోగుణం నందున్న వారు భూలోకం నందు నివసింతురు. హేయమైన తమో గుణము నందున్న వారు నరకలోకము పతనము చెందుదురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో సత్వగుణంలో ఉన్నటువంటి ఇది మన సృష్టికి సంబంధించినటువంటి ఒక చిన్న ఫోటో. ఓకే, సో దీంట్లో ఈ రౌండ్ గా ఏదైతే ఉందో గుండ్రంగా మధ్యలో ఎక్కడి నుండి అయితే ఇక్కడ విష్ణు గర్భోదక విష్ణు ఎక్కడైతే పడుకున్నారో ఆయన నాభి నుండి ఒక కాండం ఏర్పడింది. ఆ కాండం పైన ఒక పువ్వు ఉంది. ఆ పువ్వు మీద బ్రహ్మదేవుడు కూర్చొని ఉన్నాడు. ఓకే, ఆయన కింద వివిధ లోకాల యొక్క వర్ణన ఉంది. ఓకే, సత్యలోకం, తపోలోకం, జనలోకం, మహర్లోకం, స్వర్గలోకం, భువర్లోకం, తర్వాత భూలోకం. ఓకే, సో ఈ పై లోకాలకి వెళ్తారు ఎవరైతే సత్వగుణంతో ఉంటారో, ఆ పై లోకాలకు వెళ్ళి అక్కడ నివసిస్తారు. ఓకే, ఇంకా తీవ్రమైనటువంటి తమ గుణంతో ఉన్నటువంటి వాళ్ళు అధోగతి పాలై నరకాది లోకాలకు వెళ్తారు. నరకాది లోకాలు ఎక్కడ ఉంటాయంటే ఈ కింది లోకాలు ఉన్నాయి కదా, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల అనేటువంటి ఈ లోకాలు ఉన్నాయి కదా, ఈ లోకాల కింద ఇక్కడ నరకలోకం ఉంటుందన్నమాట. ఈ లోకాలకి వెళ్ళిపోతాడు. అలాగా మనుషుడి యొక్క ప్రయాణము ఈ 3 లోకాల్లో తిరుగుతూ, ఓసారి నరకలోకం, ఓసారి భూలోకం, ఓసారి స్వర్గలోకం, ఈ 3 లోకాల్లో తిరుగుతూ ఉంటాడు. ఆ లోకాల్లో పడిపోకుండా ఇంకా ఏ లోకానికి వెళ్తే మళ్ళీ రాడో ఆ లోకము భగవంతుని యొక్క ధామం. అక్కడికి వెళ్తే ఇంకా మళ్ళీ ఈ ముల్లోకాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉండదు.
సో ఇది ఒక్క నిమిషం. ఓకే. సో ఈ శరీరంలో ఉండగానే మనం తదుపరి జీవితానికి సిద్ధం కావాలి. బాధ్యతాయుతమైన ఎంపికలు చేయండి. సో మనకి భగవంతుడు ఏం చెప్పారు ఇందులో అద్భుతమైనటువంటి విషయము, ఏ గుణం ద్వారా ప్రేరేపితమైతే నీ యొక్క జీవన విధానము, మానసిక స్థితి ఎలా ఉంటుందో మనకి చక్కగా వివరించారు. వివరించిన తర్వాత ఆ గుణంని ఎంచుకోవడం వల్ల మన యొక్క స్థితి, మన యొక్క గమ్యం ఏమవుతుందో కూడా చెప్పారు. ఇప్పుడు మనకి ఇన్ని వివరాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం దేన్ని పట్టుకోవాలి? సత్వగుణాన్న లేదా శుద్ధ సత్వం? అది ఆ గుణాల్ని పట్టుకుంటే మన యొక్క ఉద్ధరణ అనేటువంటిది జరుగుతుంది. ఓకే. గుణానేతాన తిత్యత్తిన్ దేహే దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైర్ విముక్తో అమృతమశ్నుతే అని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. ఏమని అంటున్నారు? నివేదిత మాతాజీ ఈ యొక్క అనువాదాన్ని చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దేహాదిదారి అగు జీవుడు భౌతిక దేహంతో కూడి ఉన్న ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు జనన మరణ వ్యర్థ కార్యక్రమం నుండి మరియు వాని దుఃఖముల నుండి విడవడి ఈ జన్మ నుండే అమృతత్వమును పొందును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఎప్పుడైతే దేహదారి ఈ జీవాత్మ భౌతిక దేహంతో ఉన్నప్పుడు ఈ 3 గుణాల ద్వారా ప్రేరేపింపబడుతుంది. కానీ వీటిని అధిగమించినప్పుడు అప్పుడు జనన మరణ వార్ధక్యం అంటే వృద్ధాప్యం అన్నమాట. జనన మరణ వార్ధక్యం నుండి మరియు వాని దుఃఖం నుండి విడిపడి ఈ జన్మమునందే అమృతత్వంను పొందును అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అయితే ఈ త్రిగుణాలకి అతీతమైనటువంటి గుణాలను ఎప్పుడైతే మనము అనుభవిస్తామో, ఎప్పుడైతే మనము పాటిస్తామో అప్పుడు మనకి ఈ జనన మరణ స్థితికి చక్రంలో ఇమడకుండా ఉంటాము. మళ్ళీ శాశ్వతమైనటువంటి అమృతత్వంని పొందుతాము. ఆ శాశ్వతమైనటువంటి అమృతత్వాన్ని పొందాలంటే ఏ విధమైనటువంటి విషయాలు మనం పాటించాలో, సో అప్పుడు మన కృష్ణుడు ఈ విషయం చెప్తాడు కదా, ఇట్లా అర్జున ఈ మన ఈ గుణాతీతానతిత్యత్రిని ఈ 3 గుణాల కంటే అతీతమైనటువంటి గుణాలను అనుభవిస్తే గనక అప్పుడు మనుష్యుడి జనన మరణ చక్రంలోకి ఇమడడు, దీనికి అతీతంగా శాశ్వతమైనటువంటి అమృతత్వాన్ని పొందుతాడని చెప్తాడు. చెప్పగానే అర్జునుడు అడుగుతాడు అనమాట, కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారక తం చేతాం స్త్రీన్ గుణాన్ అతివర్తతే. స్వామి ఆ త్రిగుణాలు, అవి త్రిగుణాలకు అతీతమైనటువంటి ఆ స్థితి ఎలాంటిది, ఆ గుణాలు ఎటువంటి, నాకు దయచేసి వివరించి చెప్పండి అని చెప్పి అర్జునుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు మనకి ఆ సమాధానం చెప్తాడనమాట. ఓకే. సో ఆ సమాధానం ఏంటో మనం తెలుసుకుందాం. ఈ యొక్క స్లైడ్ ని మనకి ఎం రాజ్యలక్ష్మి మాతాజీ చదివి వినిపించండి మాతాజీ. హరే కృష్ణ. త్రిగుణములను మించిపోయిన వ్యక్తి యొక్క లక్షణాలు, అతని ప్రవర్తన ఏమిటి, ఎలా అధిగమించాలి? అర్జునుడు ఈ ప్రశ్నలు అడుగుతాడు అనమాట. మీరు త్రిగుణాల కంటే అతీతం అన్నారు కదా, వాటిని మించిపోయినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎలా ఈ త్రిగుణాలను అధిగమించాలి అని అర్జునుడు ప్రశ్నలు అడుగుతాడు. అడగగానే స్వామి వాటి యొక్క లక్షణాల గురించి చెప్తూ ఉంటారనమాట. ఓకే. కిన్నెర విజయలక్ష్మి మాతాజీ ఈ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. లక్షణాలు: సమస్థితి, తటస్థంగా ఉండుట, వారిలోని ఉద్వేగాలకు ఉదాసీనంగా ఉండుట, పరితపన లేకుండుట, అసూయ లేకుండుట. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. సో ఈ లక్షణాలతో ఉంటాడు. సమస్థితి, అందరి యందు సమంగా ఉంటాడు, తటస్థంగా ఉండట, వాణిలోని ఉద్వేగాలను ఉదాసీనంగా ఉండుట, పరితపన లేకుండుట, అసూయ లేకుండుట. ఈ లక్షణాలతో ఎవరైతే ఉంటారో
వాళ్ళు త్రిగుణాతీతులని చెప్పవచ్చు. ఇంకా తర్వాత భగవంతుడు చక్కగా వివరిస్తారనమాట. ఏమనంటే అతని ప్రవర్తన ఎలా ఉంటుంది. మొదట లక్షణాలు చెప్పారు, తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉంటుందనే విషయాన్ని స్వామి చెప్తున్నారు ఇక్కడ. గౌతమి మాతాజీ ఈ ఈ ఇంతవరకు చదవండి. కొంచెం మళ్ళీ రిపీట్ చేయరా ప్రభు? ఓకే, ఇక్కడ నుండా మాతాజీ. ఎస్ ప్రభు. కృష్ణ ఏం చెప్తారంటే, గుణాతీతాన్ అతిథ్యత్రీన్ దేహే దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే అంటారు. ఈ నేను చెప్పినటువంటి ఈ త్రిగుణాలకి అతీతమైనటువంటి గుణాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు శాశ్వతమైన అమృతత్వాన్ని పొందుతారని కృష్ణుడు చెప్తారు. చెప్పగానే అర్జునుడు ప్రశ్న అడుగుతాడు, కైర్లింగై స్త్రీన్ గుణాన్ ఏతాన్ అతీతో భవతి ప్రభు కిమాచారకతం చైతాన్ స్త్రీన్ గుణాన్ అతివర్తతే. ఆ 3 గుణాలు లక్షణాలేంటి, ఆ ఉన్నటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, అలాగే వాటిని ఎలా అధిగమించాలనే ప్రశ్నలు అర్జునుడు అడుగుతాడు. అడిగితే అప్పుడు స్వామి క్రమక్రమంగా కృష్ణుడు ఆ త్రిగుణాతీతమైనటువంటి లక్షణాలు ప్రవర్తన గురించిన విషయాలు చెప్తారు. మొట్టమొదటిగా లక్షణాల గురించి సమస్థితి హరే కృష్ణ అందరి యందు సమస్థితితో ఉంటాడు. తటస్థంగా ఉండుట అంటే ఎలాంటి భావోద్వేగాల కంటే మన రజోతమో గుణాలకి ప్రేరేపితం కాకుండా స్థిరంగా ఉండటము, అలాగే వారిలోని ఉద్వేగాలకు ఉదాసీనంగా ఉండుట. ఎప్పుడైతే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఆ త్రిగుణాల ద్వారా ప్రేరేపితుడు అవుతాడు. కాబట్టి ప్రతి క్షణం కూడా పోటీ పడుతుంటాయి. ఒక సత్వగుణంలోకి వెళ్ళడం, తర్వాత రజోగుణంలోకి వెళ్ళడం, తమో గుణంలో, ఇలాగా మన లోపల ఉద్భవించేటటువంటి సత్వ రజో తమో గుణాల యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉద్వేగపరడు, వాటిని పరిశీలిస్తూనే ఉంటాడు తప్ప వాటికి లోనైపోడు, వాటికి లొంగిపోడు. ఓకే, పరితపన లేకుండా అది తీర్చుకోవాలి ఇది తీర్చుకోవాలనే ఒకటి తపన లేకుండా, అలాగే ఇతరుల యందు అసూయ లేకుండా, వాళ్ళకి అది ఉంది కాబట్టి వాళ్ళకి అది ఉంది నాకు లేదు, అతని దగ్గర అది ఉంది నా దగ్గర లేదు, అతను చాలా ధనవంతుడు నేను ధనవంతుడు నేను నా దగ్గర అంత ధనం లేదు నేను కూడా అలా కావాలనేటటువంటి అసూయ ఉండదు. తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉంటుంది. ఓకే, గౌతమ్ మాతాజీ ఇది చదవండి మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. వెల్కమ్ మాతాజీ. ఉమాదేవి మాతాజీ, థ్యాంక్ యూ. గౌతమ్ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, నిన్న రాలేదు. అవును ప్రభుజీ, మా బాబుది కాన్వకేషన్ ఉండే ప్రభుజీ. ఓ గ్రేట్ గ్రేట్, ఓకే ఓకే, నైస్. ఎంబీబీఎస్ అయిపోయింది సిద్దిపేటలో. ఓ కంగ్రాచులేషన్స్ మాతాజీ. ప్రభుజీ థ్యాంక్స్ అలాట్. గౌతమ్ మాతాజీ ఉన్నారా? ఓకే, విజయలక్ష్మి మాతాజీ, డాక్టర్ విజయలక్ష్మి మాతాజీ చదవండి ఈ విషయాన్ని చదవండి. ఈ ప్రవర్తన ఏమిటి? అన్ని పరిస్థితులలోనూ సమత్వం. ప్రశంసించుట లేదా నిందించుట, గౌరవించుట లేదా అవమానించుట, ఆనందపడుట దుఃఖించుట, వాంఛనీయం లేదు అవాంఛనీయం. కింది ప్రభుజీ. అంతవరకు చాలు మాతాజీ. తర్వాత రాధా గజ్జల మాతాజీ ఈ కింది విషయాన్ని చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రతి ఒక్కరితో మరియు ప్రతి దానితో సమానంగా వ్యవహరిస్తారు. మట్టి రాయి లేక బంగారం, మిత్రుడు లేక శత్రువు, ఎప్పుడు విచిత్రంగా వ్యవహరించారు. కృష్ణుడు శరణాగతి పొందుట అభ్యాసాలలో ఓకే, సో అతని ప్రవర్తన, ఎవరైతే త్రిగుణాతీతమైనటువంటి వ్యక్తి ఉంటారో అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంట అంటే అన్ని పరిస్థితుల్లోనూ సమంగా ఉంటారు. ఎవరైనా ప్రశంసించినా నిందించినా కూడా సమానంగా ఉంటాడు. ఎవరైనా గౌరవించినా అవమానించినా సమానంగానే ఉంటారు. ఎవరైనా
ఆనందంలో దుఃఖంలో కూడా సమానంగానే ఉంటాడు. వాంఛనీయం లేదా అవాంఛనీయము ఆ విషయాల్లో కూడా సమానంగానే ఉంటాడు. అలాగే ప్రతి ఒక్కరితో మరియు ప్రతి దానితో సమానంగా వ్యవహరిస్తారు. అతనికి ఆ త్రిగుణాతీతమైనటువంటి వ్యక్తికి ఎలా ఉంటుందంట అంటే మట్టిని చూసినా బంగారం చూసినా సమానంగానే అనిపిస్తుంది. రెండు కూడా ప్రకృతిలో భాగమే అని చెప్పి ఆయన వాటిని రెండిటి యందు ఒకే విధంగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే మిత్రుడు లేక శత్రువు, శత్రువుని సమంగానే చూస్తారు. ఎప్పుడు విచిత్రంగా వ్యవహరించరు. అంటే భిన్నంగా వ్యవహరించడు. సమస్తం ఎల్లప్పుడు కూడా కృష్ణుడికి శరణాగతి పొందుతూ ఆధ్యాత్మిక అభ్యాసాల్లో దృఢమై ఉంటారు. అయితే మన సాంప్రదాయంలో ఒక గొప్ప ఆచార్యులు ఉన్నారనమాట. ఆయన పేరు ఏంటి అంటే సనాతన గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి. ఆయన ఒక గొప్ప పండిత కుటుంబంలో జన్మించారు. జన్మించిన తర్వాత చాలా చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అయితే ఆయన దాదాపు ఇప్పటికి 500 సంవత్సరాల క్రితము ఆయన ఉన్నారు. అప్పుడు మొఘల రాజులు మన యొక్క భారతదేశంలో ముఖ్యమైనటువంటి ప్రాంతాలని వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఈయన ఎక్కడ ఉండేవారు అంటే ఈ సనాతన గోస్వామి మన ఏదైతే మన ఒడిస్సా నగరం ఏదైతే ఉందో ఇంకా ఆ ప్రాంతానికి కొంచెం ముందుగా ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవారు. అక్కడ మొఘల రాజు రాజ్యంలో ఈయన ఉంటూ ఉండేవారు. ఈయన యొక్క తెలివిని గుర్తించి ఆ మొఘల రాజు ఏం చేశారంటే అంటే మొఘల్ రాజు మహమ్మదీయ సంస్థానానికి చెందినటువంటి రాజు ఏం చేశారంటే ఈయనని బలవంతంగా ఆయన దగ్గర ఉద్యోగంలో నియమించుకొని అతని మతం మార్చారు, అతన్ని అవమానించారు. ఆయన సమానంగానే ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా బాధపడలేదు. అయినా కూడా ఆయన యొక్క జ్ఞానాన్ని ఆయన ప్రతినిత్యం కూడా సాధన చేస్తూనే ఉన్నారు. అయితే కానీ ఆయనకి ఆ జీవితం నచ్చలేదు. ఆయనకి ఆ మహమ్మదీయ రాజు తన సంస్థానంలో ప్రధానమంత్రి పదవిని ఇచ్చి గౌరవించారు. అయినా కూడా దానికి ఆయన చలించలేదు. ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు ఆయన మాయాపూర్ నుండి ఆయన జగన్నాథపురి క్షేత్రానికి వెళ్ళడానికి వీళ్ళ ప్రాంతం గుండా ఎప్పుడైతే వస్తుంటారో అప్పుడు ఈయన సనాతన గోస్వామి ఆయనని ఈ శ్రీ చైతన్య మహాప్రభుని కలవడానికి వస్తారు. వచ్చి ఆయనకి వీళ్ళ యొక్క బాధని విన్నవించుకొని మేము ఇట్లాగా మాకు ఇష్టం లేకున్నా ఈ మహమ్మదీయ సంస్థానంలో ఉద్యోగం చేయవలసి వస్తుంది, మాకు మీరు ఏదైనా ఒక దారి చూపించండి అని చెప్పి విన్నవించుకున్నప్పుడు ఆయన సమయం వచ్చినప్పుడు మీరు నా దగ్గరికి వచ్చేయండి అని చెప్తారు. చెప్పగానే ఈయన సనాతన గోస్వామి ఒక రోజు రాజుకి నాకు శారీరకం అంటే శరీరంలో అవస్థలను బాధపడుతున్నాను, ఏదో వ్యాధి ఉందని చెప్పేసి అబద్ధం చెప్పేసి ఆయన ఆ రాజ్యం నుండి వెళ్ళిపోయి తనతో పాటు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారంటే రాజుకి నేను లేను, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పేసి చెప్పాడని చెప్తాడు. చెప్పి ఈ సనాతన గోస్వామి ఆయన ఇంకా చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి గొప్ప భక్తి ఉపాసన చేస్తాడు. చేసిన తర్వాత బృందావనంకి వెళ్ళి ఆయన యొక్క భక్తి సాధన చేస్తుంటాడు. ఆయన బృందావనంలో ఒక గృహలో కూర్చొని ఆయన సాధన చేస్తుంటాడు. చేస్తూ ఉంటే ఆయన దగ్గర ఒక మణి ఉంటుందన్నమాట. ఆ మణి పేరు చింతామణి. అది ఏంటి అంటే ఆ చింతామణిని మీరు ఎక్కడ దేని మీద పెడితే అది బంగారం అయిపోతుంది. అంత గొప్ప మణి ఈయన దగ్గర ఉంటుంది. అయితే అప్పుడు ఈ సనాతన గోస్వామి ఉన్న సమయంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక ఆయన చక్కటి తపస్సు చేస్తాడు శివుడి గురించి. శివుడు ప్రత్యక్షమవుతాడు. ఏం కావాలి అని అంటే నాకు అన్నిటికంటే అతీతమైనటువంటిది ఏదైతే ఉందో అది కావాలని అడుగుతాడు. అడగగానే శివుడు ఏం చెప్తాడంటే నువ్వైతే సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గర ఉంది అన్నిటికంటే అతీతమైనటువంటిది, ఆయన ఇస్తాడు తీసుకొని చెప్తాడు. ఈయన సనాతన గోస్వామి దగ్గరికి వస్తాడు. ఈ బ్రాహ్మణుడు ఎవరైతే శివుడి గురించి తపస్సు చేశాడో ఈయన గోస్వామి ఉన్నటువంటి గుహలోకి వస్తాడు. వచ్చి ఇలాగ నేను శివుడికి తపస్సు చేశాను, నాకు చాలా చాలా అతీతమైనటువంటి గొప్పదైనటువంటి ధనం ఇచ్చేది ఏదైతే ఉందో అది ఇవ్వమని అడిగాను, అది మీ దగ్గర ఉందని చెప్పాడు అంటాడు.
అంటే అప్పుడు సనాతన గోస్వామి ఏమంటాడంటే, సరే నా దగ్గర ఉంది, అక్కడ చెత్తబుట్ట ఉంది, ఆ చెత్తబుట్టలో పడేసి ఉంది, అది తీసుకొని వెళ్ళు అంటాడు. ఏంటి అదంటే చింతామణి, నువ్వు అక్కడ పెడితే అక్కడ బంగారం అయిపోతుంది అది అని చెప్తాడు. చెప్పగానే ఆ బ్రాహ్మణుడు వెళ్ళి ఆ చింతామణి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అతనికి ఒక సంశయం కలుగుతుంది. ఇది నేను చాలా అతీతమైనటువంటి విషయాన్ని అడిగాను, ఇతనేమో చెత్త బుట్టల నుండి ఈ చింతామణి ఇచ్చాడు, దీన్ని ఎక్కడ పెడితే అది బంగారం అవుతుందని చెప్పారు. అంటే దీనిని చెత్త బుట్టలో పడేశాడు అంటే దీనికంటే విలువైందేదో ఆయన దగ్గర ఉంది అని ఈయనకి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి మళ్ళీ సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళి, లేదు లేదు, మీరు నాకు అబద్ధం చెప్తున్నారు, ఇది విలువైంది కాదు, మీ దగ్గర దీనికంటే విలువైంది ఏదో ఉంది, నాకు అది ఇవ్వండి అని అడుగుతాడు. అడగగానే ఈ సనాతన గోస్వామి ఏం చేస్తాడంటే, సరే కూర్చో అని చెప్పి అప్పుడు ఆయనకి హరినామాన్ని ఉపదేశిస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఉపదేశించి సృష్టిలో అత్యంత విలువైనది ఇదే, దీన్ని నువ్వు రోజు ప్రతినిత్యం జపం చెయ్యు అని చెప్పి ఆ బ్రాహ్మణుడికి చెప్తాడు. చెప్పగానే అతడు ఇంకా అప్పటి నుండి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ తన యొక్క జీవితాన్ని, త్రిగుణాతీతమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎంత డబ్బు సంపదలు సంపాదించినా మన శరీరం యొక్క ఆయు ప్రమాణం ఉన్నంత వరకే వాటిని అనుభవిస్తాం. తర్వాత వాటిని మన శరీరం నుండి ఉద్భవించినటువంటి వాళ్ళు అనుభవిస్తారు. మనకి వాళ్ళు అనుభవించేటప్పుడు మనని గుర్తు చేసుకుంటారో లేదో కూడా మనకు తెలియదు. సో అలాంటప్పుడు మనం ఈ శరీరాన్ని మొత్తం ఖర్చు పెట్టి, శరీరంలో ఉన్నటువంటి మొత్తం శక్తిని ఖర్చు పెట్టి మనము అనుభవించకుండా ఉండేటటువంటి ధనాన్ని ఎందుకు మనం సంపాదించాలి? మనం ఈ శరీరంతో ఉన్నప్పుడు ఎంత అవసరమో అంత మేరకి మనము సంపాదించుకొని, ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు మనకి ఏది ఉపయోగపడుతుందో ఆ విషయం గురించి మనం ఎందుకు పాటుపడకూడదు? అలా ఎవరైతే పాటుపడతారో వాళ్ళు త్రిగుణాతీతమైనటువంటి వ్యక్తులు, వాళ్ళు త్రిగుణాతీతమైనటువంటి ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు. అది భగవంతుడు చెప్తున్నారనమాట. తర్వాత ప్రక్రియ మాంచయో ఎలాగ మరి ఆ త్రిగుణాతీతమైనటువంటి స్థాయికి వెళ్ళాలంటే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సహగుణాన్ సమతిథ్యైతాన్ బ్రహ్మభూయయా కల్పతే అంటున్నారనమాట. ఎవరు చదువుతున్నారు? నిర్మలా చిలకపాటి మాతాజీ. అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుత సేవయందు నిమగ్నుడయుండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మ భావస్థితిని పొందును. ఎవరైతే తీవ్రమైనటువంటి భగవద్భక్తితో ఉంటారో వాళ్ళు బ్రహ్మ భావస్థితిని పొందుతారు. బ్రహ్మ భావస్థితి అంటే ఏంటి అంటే, మనం నిన్న మొన్నటి నుండి తెలుసుకుంటున్నాం కదా, బ్రహ్మం అనేటువంటిది సమస్తం వ్యాపించి ఉన్నది, భగవంతుడి యొక్క తేజస్సు. అలాగే ఈ అధ్యాయం మొట్టమొదట మనం తెలుసుకున్నాము, ఆ బ్రహ్మము నుండే సమస్త జీవజాలం ఉద్భవం అవుతుంది. ఆ బ్రహ్మానికి బీజాన్ని ప్రదానం చేసేటటువంటి పరమాత్మ ఆ కృష్ణ భగవానుడు అని చెప్పేసి మనం ఈ అధ్యాయం మొదట్లో తెలుసుకున్నాము. ఎప్పుడైతే మనుష్యుడు ఈ బ్రహ్మభావ స్థితికి చేరుకుంటాడో అప్పుడు ఇంకా అంతటా కూడా సమాన దృష్టితోనే ఆయన జీవిస్తుంటాడు. నేను నా లోపల భగవత్ శక్తి ఉంది, వాళ్ళ లోపల భగవత్ శక్తి ఉంది, అందరి లోపల, అన్ని జీవుల లోపల భగవత్ శక్తి ఉంది అనే భావనతోటి ఉండి ఎవరిని తక్కువ చేయడము, ఒకరిని పెద్దగా చేయడం, ఒకరిని చులకనగా చూడడం అనేటటువంటి వ్యత్యాసాలు ప్రదర్శించకుండా ఉండేటటువంటి సమానమైనటువంటి స్థితికి ఆ వ్యక్తి చేరుకుంటాడు. అది ఎక్కడ? భక్తి అనే విషయం ద్వారా అది సంభవం అవుతుంది అని చెప్పి స్వామి చెప్తున్నారు. ఓకే, అయితే చివరిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, చక్కటి విషయము మనకి ఆండాలు జొన్నడ మాతాజీ, ఇది చదవండి మాతాజీ. ఆండాలు మాతాజీ ఉన్నారా? కేవి భువనేశ్వరి మాతాజీ. చేస్తా మాతాజీ. మన బాధలకు మరణం అంతం కాదు కాబట్టి వైకుంఠానికి వెళ్ళడానికి సరైన విమానంలో ఎక్కండి. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ.
మన బాధలకి మరణం అంతం కాదు. ఓకే, మనం మరణించినా కూడా మనం బాధపడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరణానంతరం ఆ మళ్ళీ అన్నిటికంటే అతీతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి కావలసినటువంటి విమానం అదేది, భక్తి అనే విమానం ఏదైతే ఉందో ఆ విమానాన్ని గనుక మనం అధిరోహిస్తే అప్పుడు మనము అతీతమైనటువంటి స్థితికి వెళ్తాము. ఓకే, అలాగే భువనేశ్వరి మాతాజీ, కేవి భువనేశ్వరి మాతాజీ ఈ విషయాన్ని చదవండి మాతాజీ. భువనేశ్వర మాతాజీ ఉన్నారా? నేను చదువుతా ప్రభుజీ. చదవండి చదవండి మాతాజీ. గుణాలు మనల్ని కట్టివేస్తాయి, కృష్ణుడు మనకి విముక్తిని ప్రసాదిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సో ఈ త్రిగుణాలు మనల్ని ఈ భౌతిక ప్రపంచంలో కట్టివేస్తాయి, ఆ కృష్ణుడు మనల్ని ఈ భౌతిక ప్రపంచం నుండి విముక్తి ప్రసాదిస్తాడు ఆయన మీద మనం భక్తి పెంపొందించుకుంటే. ఓకే, సో చివరిగా స్వామి ఏమంటున్నారంటే బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఏకాంతికస్య చ అంటున్నారు. సులోచన మాతాజీ ఈ అనువాదాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అమృతమును, అనిశ్చరమును, శాశ్వతమును, చరమసుఖము, సహజ స్థితి అగును నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమును. హరే కృష్ణ మాతాజీ. ఎప్పుడైతే జీవుడు బ్రహ్మస్థితికి, మనం ఇందాక తెలుసుకున్నాం కదా, మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిథ్యేతాన్ బ్రహ్మభూయయా కల్పతే, ఆ బ్రహ్మస్థితికి సమస్తము ఆ పరమేశ్వరుడే ఉన్నాడు, ఆయనే వ్యాపించి ఉన్నాడనే భావనకి ఎప్పుడైతే వస్తామో, ఆ భావన ఏదైతే ఆ నిరాకార బ్రహ్మం ఏదైతే ఉందో అది దానికి మూలాధారం ఆయననే అని చెప్పి స్వామి చెప్తున్నాడు. దాని నుండి ఆ బ్రహ్మానికి ఆయన బీజ ప్రదానం చేసి ఈ జీవుల యొక్క ఉద్భవం అనేటువంటి జరుగుతుంది. అయితే మనము ఆయన బీజం ద్వారా ఉద్భవించినటువంటి మనము ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాలకి లోనైపోయి ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడి నుండి ఉద్భవించామో ఆ మన యొక్క సహజ స్థితిని మర్చిపోతాము. హరే కృష్ణ. ఆ సహజ స్థితిని మనం మర్చిపోయి ఇంకా ఈ భౌతిక ప్రపంచంలోనే చరిస్తూ ఉంటాము, తిరుగుతూ ఉంటాము. ఎప్పుడైతే మళ్ళీ ఆ భగవంతుని భక్తి, తీవ్రమైనటువంటి భక్తిని మనము అవలంబిస్తామో అప్పుడు మళ్ళీ మన సహజమైన స్థితికి వెళ్ళే అవకాశం మనకి దొరుకుతుంది. అది ఈ అధ్యాయంలో మనకి స్వామి అద్భుతంగా చెప్పారనమాట. ఓకే, సో ఈ అధ్యాయంలో మంచి శ్లోకం, అద్భుతమైనటువంటి శ్లోకం ఏదైతే ఉందో దాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు అందరూ చెప్పండి. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే అగుణాన్ సమతిథ్యైతాన్ బ్రహ్మ భూయయా కల్పతే. సో ఎవరైతే ఇంతవరకు చదవలేదో వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. గురూజీ, నాకు హ్యాండ్ రైజ్ ఆప్షన్ రావటం లేదు, ఇప్పుడు దాకా చదవలేదు. మీ పేరు మాతాజీ? సత్యదేవి. సత్యదేవి మాతాజీ చదవండి. శ్లోకం చదవమంటారా గురూజీ? చదవండి మాతాజీ. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణేన్ సమతిథ్యేతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, కేవి భువనేశ్వరి మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు మాతాజీ. చదువుతాను. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిథ్యేతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. హరిబోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ. నగేంద్ర ప్రభు చదవండి ప్రభు. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. ప్రణామం ప్రభు. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిథ్యేతాన్
బ్రహ్మ భూయాయ కల్పతే. థ్యాంక్ యూ. సో భగవంతుడు ఏమంటున్నారు? అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుత సేవయందు నిమగ్నుడై ఉండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మ భావస్థితిని పొందును. ఏదైతే ఈ త్రిగుణాతీతమైన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని పొందడానికి భగవంతుని యొక్క భక్తియుత సేవయందు ప్రతినిత్యం నిమగ్నమై ఉన్నవాడు తొందరగా ఆ స్థితికి చేరుకుంటాడు అని చెప్పి స్వామి ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తున్నారు. రేపు చెప్పుకోబోయే అధ్యాయం ఏదైతే ఉందో అది కూడా పురుషోత్తమ యుగం పంచాదశోధ్యాయము. దాంట్లో జీవుడి యొక్క ప్రయాణం ఎలాగుంటుంది, అలాగే స్వామి ఇంకా ఎక్కడెక్కడ ముఖ్యమైనటువంటి శక్తులుగా మనకి దగ్గరలో ఎలా ఉన్నారు, అలాగే స్వామిని గురించిన ఆయన యొక్క పురుషోత్తముని గురించి తెలిసేటటువంటి అధ్యాయం ఏదైతే ఉందో రేపు వచ్చేటటువంటి పురుషోత్తమ యోగము. ఓకే, సో అది మనం రేపు చర్చించుకుందాం. అయితే ఈరోజు పోల్ ప్రిపేర్ చేయలేదండి. ఈరోజు అధ్యాయానికి సంబంధించినటువంటి రేపటి అధ్యాయానికి సంబంధించినటువంటి పోల్ ఉంటుంది. ఈరోజు మనకి భువన మాతాజీ లేరు, క్షమించాలి, భువన మాతాజీ లేరు కాబట్టి పోల్ ప్రిపేర్ చేయలేదు. సో ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు ఇప్పుడు అడగవచ్చు. ఓకే, అయితే ఈరోజు మార్నింగ్ పొద్దున ఎవరైనా జపా సెషన్ లో జాయిన్ అయ్యారా అండి? సత్యదేవి మాతాజీ నేను చూశాను. ఇంకెవరైనా జాయిన్ అయ్యారా? రావణి కూడా జాయిన్ అయింది గురు. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. సో సాధ్యమైనంత వరకు ప్రతిరోజు జపా సెషన్ లో జాయిన్ అవుతూ ఉండండి. పొద్దున్న జరిగేటటువంటి 6:15కి జరిగేటటువంటి ఒక మాల జపం ఉంటుంది. తర్వాత భగవద్గీతలోని ప్రతి ఒక్క శ్లోకం మీద వివరణ ఉంటుంది ఒక అర్ధగంట సేపు. ఆ చక్కటి సాత్వికమైనటువంటి సమయంలో చక్కటి జ్ఞాన సంబంధమైన విషయాలతోని మనం రోజుని మొదలు పెట్టుకుంటే మనకి చంద్రలేఖం ఆ లింక్ మనకి ఈ వాట్సాప్ గ్రూప్ లో పెడతాం మాతాజీ. మీరు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా, మన ఈ ఆ గ్రూప్ లో మార్నింగ్ వస్తుంది. ప్రతిరోజు సేమ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో ప్రతిరోజు కూడా ఒకరోజు మంగళవారం నేను చెప్తాను, సోమవారం గోవర్ధన గిరివరదాస్ ప్రభు అని చెప్తారు, మంగళవారం నేను వస్తాను, బుధవారం ఇంకో ప్రభుజీ వస్తారు, గురువారం అలాగా వారంలో 6 రోజులు 6 మంది భక్తులు వచ్చి మనకి చక్కటి ఉపదేశాలని ఇస్తూ ఉంటారు. కీర్తనలు బాగా చెప్తున్నారు స్వామీజీ. ఎస్ మాతాజీ. సో మీరు హరే మంచిగా కృష్ణ ప్రభుజీ. అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఎస్ మాతాజీ. ఒక డౌట్ ప్రభుజీ నాకు. ఎస్ మాతాజీ. ఇప్పుడు మనుషులలో ఉండేటటువంటి గుణాలు 3 గుణాలు అని చెప్పారు కదా గురూజీ. సత్వగుణము, తమో గుణం, రజోగుణం. అయితే ఇంకా కొన్ని గుణాలు మీరు చెప్పారు కదా. ఇప్పుడు కర్మ ఫలాలను ఆశించకుండా ఉండడం, స్థిరంగా ఉండడము, అట్లాగే బంగారం గాని మట్టిని గాని ఈక్వల్ గా చూడడం, ఇలాంటి గుణాలు ఇవి దేని కిందికి వస్తాయి గురూజీ? అవి ఏ శుద్ధ గుణం? సత్వగుణం. అశుద్ధ అశుద్ధ కాదు, శుద్ధ సత్వగుణం. సత్వగుణం కింది. శుద్ధ సత్వగుణం. ఓకే, ఈ త్రిగుణాలకి అతీతమైనటువంటి గుణం ఏదైతే ఉందో దాన్ని శుద్ధ సత్వగుణం అంటారనమాట. ఆ శుద్ధ సత్వగుణంని పాటించడం వల్ల మనము బ్రహ్మ భావస్థితికి, భగవంతుడే అంతటా ఉన్నారు, భగవంతుని యొక్క ఉనికిని మనము చూస్తూ భగవద్ భావన స్థితికి చేరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. వెల్కమ్. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు, చాలా బాగా వెల్కమ్ చెప్పారు. మాతాజీ. అంటే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హై లెవెల్లో శుద్ధ మహారాజులు శుద్ధ ప్రభుజీ. pure స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు మట్టినైనా ప్లస్ మా బంగారాన్ని వాళ్ళు నామాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు కాబట్టి అందరూ ఈక్వల్ గా అది క్యాజువల్ గా చూసుకుంటారు కానీ దాన్ని విలువ కల్ల వస్తువు మామూలుదని వాళ్ళు అలా క్యాలిక్యులేషన్ చేసుకోలేరు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. శుభరాత్రి. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, నేను క్రమక్రమంగా అవకాశం ఇస్తాను. బోల్ ప్రభుజీ. హరి హరి బోల్ హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాలా మంది హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు. మీకు డౌట్స్ ఉన్నాయా, క్వశ్చన్స్ ఉన్నాయా, లేదంటే ఊరికి హ్యాండ్ రైజ్ చేసి పెట్టారా, అంటే చదువుదామని హ్యాండ్ రైజ్ చేసి పెట్టారా?
హరే హలో కృష్ణ విజయ. ఎస్ మాతాజీ, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్తుండ్రండి, విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ. చాలా క్లియర్ గా చాలా అర్థమయ్యేటట్టు చెప్తుండ్రండి. థ్యాంక్ యూ అసలు మాతాజీ. నాకు ఇంతవరకు భగవద్గీత మీద అవగాహనే లేదండి. ఓకే. కానీ ఇన్ని రోజులకు అనిపించింది, అబ్బాయి ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయినా అనిపిస్తుందండి. చాలా బాగా చెప్తారు, సంతోషం, అసలు సమయం కూడా తెలుస్తలేదండి. సంతోషం. ఇంకా ముందు భగవంత్ మీరు ఇలానే చెప్పండి, ఇంకా మేము వింటాం. తప్పకుండా మాతాజీ. భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి అవి మన ఆత్మ, మన నిజమైనటువంటి స్థితికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి అవి వింటే మనకు ఇంకా ఇంకా వినాలనే కోరిక, కుతూహలం కలుగుతుంది. గురూజీ ఒక ప్రశ్న ఉంది గురూజీ. ఎస్ మాతాజీ. మీ పేరు? ధన్యవాదాలు. మీ పేరు మాతాజీ? సత్యదేవి. సత్యదేవి మాతాజీ, చెప్పండి. అంటే శుద్ధ సత్వగుణంలో ఉండడం వల్ల దేవుని వద్దకు చేరుకుంటాము అనేసి అని అంటున్నారు. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మన శుద్ధ సత్వగుణంలో ఉన్నా మనల్ని ఎన్నో మాటల్లో ఎన్నో విధిగా అంటే టేక్ ఈజీగా తీసుకుంటారు. మనం ఆ గుణంలో అంటే మనం భగవంతుని చేరడం కోసం మనం ఆ ప్రవర్తన ఉండాలి. చుట్టూ ఉన్న వారిని మనం పట్టించుకోకూడదు. అంతే కదా గురూజీ? అంతే మాతాజీ. అంటే పట్టించుకోకూడదు అంటే మన బాధ్యతలు నిర్వహించాలి. కానీ వాళ్ళు మన మీద చేసేటటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించకూడదు. మన పని, మన బాధ్యతను నిర్వర్తించుకుంటూ మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇలాంటి గుణాల గురించి చెప్తే మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు వచ్చినాయవన్నీ అంటారు. గురూజీ అందుకే నేను అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఇట్లా మార్నింగ్ క్లాస్ అటెండ్ అవుతాము, ఇట్లా 4కి మాకు 4:30 అవుతుంది అప్పుడు మాకు ఇక్కడ టైం అంటే నీకు అంత ఓవర్ ఎందుకు అట్లా క్వశ్చన్ వేస్తారు మా ఫ్రెండ్స్ మాట. అప్పుడు అంటే మనం దేవుడి కోసం అనేసి మన రూల్ మనం వెళ్ళిపోవాలి, ఇటు ఉన్న వాళ్ళది విని వదిలేసేయాలి. అంతే కదా గురూజీ? అంతే మాత. చాలా మంది అట్లా కమెంట్స్ చేస్తుంటారు. కొన్ని రోజులు ఎవరైతే కమెంట్ చేస్తుంటారో కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు కూడా మిమ్మల్ని వాళ్ళు ఫాలో కూడా అవుతారు. వస్తారు. ఎస్ గురూజీ, ఇది కరెక్ట్, బాగా కరెక్ట్. ఏదైనా సరే మనల్ని ఎవరంటారు వాళ్ళే మన బ్యాక్ వస్తా ఉంటారు. మిమ్మల్ని ఫాలో అవుతారు. ఎందుకంటే మీరు అనుభవిస్తున్నటువంటి ఆ ఆనందాన్ని పంచుకుంటారు కదా, వాళ్ళకు కూడా అంత బాగుంటుందా, మేము కూడా ఎందుకు జాయిన్ అవ్వద్దని చెప్పి వాళ్ళు కూడా ఈ మెల్లగా. రోజు ఒక అమ్మాయి అలాగే జాయిన్ అయ్యారు, అలాగే కూడా మా ఫ్రెండ్ సంతోషం, ఒకరు. థ్యాంక్ యూ గురూజీ. సంతోషం. హరే కృష్ణ. వెల్కమ్. అది హరే కృష్ణ, హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా అండి? హరే కృష్ణ. నిర్మలా చిల్కపాటి మాతాజీ, ఆండాల్ మాతాజీ హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు. మీకు ఏమైనా ప్రశ్న ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నాకు ఒక డౌట్ ఏంటంటే, నేను ఇది వరకు యాక్చువల్లీ చైల్డ్హుడ్ నుండి అప్ టు 45 ఇయర్స్ వరకు దేవుడి పూజ అది బాగా చేసేదాన్ని. తర్వాత కొంచెం ఇది ఇక్కడ హార్ట్ఫుల్నెస్ అని ఇక్కడనే మన హైదరాబాద్ దగ్గరలో మీరు విని ఉంటారు, కన్హా శాంతివనం అని. కన్హా శాంతివనం, yes. సో అందులో జాయిన్ అయ్యాను. అందులో జాయిన్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, మామూలుగా ఎక్కడ గుళ్ళకి ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, మన ఆత్మనే పరమాత్మ, మెడిటేషన్ చేస్తే చాలు అని అన్నారనమాట. సో నేను మెడిటేషన్ చేసి పూజ తగ్గిచ్చేసాను. సో నాకు మెడిటేషన్ లో లోపల ఏమీ కనిపించట్లేదు, ఏమీ తెలియట్లేదు. నాకంత కన్ఫ్యూజన్ స్టేట్ అయ్యి మళ్ళీ ఇది వినడం స్టార్ట్ చేశాను. మీరు 12వ అధ్యాయం విన్నారా మాతాజీ? 12వ అధ్యాయం భక్తి యోగం. విన్నాను ప్రభుజీ. ఆ అధ్యాయం నాకు బై హార్ట్ కూడా వచ్చు యాక్చువల్లీ. ఆ అధ్యాయం మీకు బై హార్ట్ వచ్చు కాబట్టి మీకు దాంట్లో మెడిటేషన్ లో ఎలాంటి రసాన్ని మీరు అనుభవించలేదు. ఎందుకంటే మెడిటేషన్ అనేటటువంటిది మంచిది, అంత మంచిది కాదు, దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు అని నేను అనను. కానీ మెడిటేషన్ అనేటువంటిది చాలా దీర్ఘమైనటువంటి ప్రయాస. మనకి భక్తి చేశారనుకోండి, ఇప్పుడే ఆన్ ది స్పాట్ మనం ఆ భగవద్ విషయాల్లో ఉన్నటువంటి ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. మీరు నామస్మరణ చక్కగా చేశారనుకోండి, ఆ నామస్మరణ వింటూ దానిలో ఉన్నటువంటి చక్కటి మాధుర్యమైనటువంటి ఆ భగవంతుని యొక్క ఆ ఆకర్షణకి మనం లోనై చక్కటి ఆనందానుభూతిని పొందుతాము. అలాగే మీరు గుడికి వచ్చారనుకోండి, ఎప్పుడు శూన్యాన్ని చూసేటటువంటి కళ్ళు చక్కగా అలంకరించినటువంటి విగ్రహమూర్తులని, ఆ భగవంతుని మూర్తులను చూశారనుకో, అబ్బా ఎంత బాగుంది అని చెప్పి కళ్ళు నేత్రానందాన్ని
కనిపిస్తాయి కళ్ళు. అలాగా మన యొక్క ప్రతి ఇంద్రియాన్ని బలవంతంగా అణుచుకునే బదులు మనకి మెడిటేషన్ ఇత్యాది ప్రక్రియలలో ఎలా ఉంటుందంటే మన ఇంద్రియాల్ని బలవంతంగా అణుచుకునేటటువంటి ప్రయాసం ఉంటుంది. భక్తిలో మన యొక్క ఇంద్రియాలు ఉన్నాయి కదా, వాటిని అణుచుకోవడం ఉండదు. వాటికి ఏది సాత్వికమైందో దాన్ని అందించే ప్రక్రియ భక్తి. సో మనని ఈ మనస్సుని నిగ్రహించుకొని మనసులో ఎలాంటి ఆలోచనలు రాకుండా ఆపుకోవడం అనేటువంటిది చాలా కష్టం. కానీ మనస్సులో ఆలోచనలు వస్తూ ఉన్నా కూడా ఆ ఆలోచనని మనం శుద్ధిపరుచుకున్నాం అనుకోండి, కేవలం భగవంతునికి సంబంధించినటువంటి ఆలోచనలే వచ్చాయనుకోండి, ఆ మనస్సు యొక్క సహజ స్థితి ఆలోచనల్ని ఇవ్వడము. ఆ ఇచ్చే ఆలోచనలే మంచి ఆలోచనలు అనుకోండి, మనం తరిస్తాము. భక్తిలో అది జరుగుతుందన్నమాట. అప్పుడే ఉన్న ఫలంగా ప్రస్తుతం ఆన్ ది స్పాట్ ఆ ఆనందమయ స్థితికి వెళ్ళేటటువంటి ప్రక్రియ భక్తి. మనకి 6వ అధ్యాయము అష్టాంగ యోగము, ధ్యాన యోగంలో స్వామి చెప్తారు. మొత్తం అష్టాంగ యోగం ఎలా చేయాలని చెప్పేసి స్వామి చక్కగా వివరిస్తారు. వివరించిన తర్వాత సామాన్యమైనటువంటి వ్యక్తికి అంటే సామాన్యమైనటువంటి గృహస్థ అర్జున, ఆయనకి వివరిస్తే అర్జునుకి డౌట్ వస్తుంది. ఏంటి స్వామి, నేను నాలాంటి వాడికి ఇది మనస్సుని నిగ్రహించుకోమని అనడం అనేటువంటి సాధ్యమయ్యే పనేనా? గాలిని నిగ్రహించమంటే నేను నా బాణశక్తితో నిగ్రహిస్తే కానీ మనస్సుని నిగ్రహించుకొని నా వల్ల కాదంటాడు అనమాట. అందుకనే తర్వాత నుండి భగవంతుడు 7వ అధ్యాయం నుండి భక్తి యోగాన్ని బోధించడం మొదలు పెడతాడు. ఎందుకంటే భక్తి యోగంలో మనస్సు మనకు తెలియకుండానే చక్కగా భగవంతుని మీద ధ్యానంతోని ఉంటుందన్నమాట. అందు గురించేనే భక్తి యోగం చాలా చాలా ముఖ్యమైనది. చాలా చిన్న పిల్లలు కూడా పాటించేటటువంటిది భక్తి యోగం. మీరు ఒక 2 సంవత్సరాల పిల్లోడిని కూడా, మీరు 1 సంవత్సరం పిల్లోడిని కూడా మీరు భగవంతుని ముందు కూర్చోబెట్టి కొద్దిసేపు కీర్తన చేయించు, వాడు కూడా రామ రామ అని మెల్లమెల్లగా చప్పట్లు కొడుతుంటాడు. కానీ అదే పిల్లోడిని మీరు తీసుకెళ్ళి మెడిటేషన్ కూర్చోరా అంటే వాడు కూర్చోవడం కాదు కదా, కూర్చున్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తాడు వాడు. ఎందుకంటే మనస్సు కూడా అలాగే చిన్నపిల్ల లాంటిది. మనస్సు కూడా చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో మనస్సు కూడా కుదురుగా ఉంచుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. కానీ ఆ మనస్సుకి ఒక చక్కటి ఆలంబన ఇచ్చామనుకోండి, అప్పుడు అది మనకు తెలియకుండానే మంచి విషయాలను పట్టుకొని మనకి మంచి ఆలోచనలు ఇస్తుందన్నమాట. అది భక్తి యోగంలో ఉన్నటువంటి చక్కటి విషయం. ఓకే ప్రభుజీ. ఓకే నిర్మలా మాతాజీ, సో మీరు ఎప్పటి నుంచి వింటున్నారు ఈ క్లాసెస్? నేను ఇప్పుడు ఈ క్లాసెస్ రీసెంట్ గానే ఒక 3-4 మంత్స్ అయింది. యాక్చువల్లీ నేను మళ్ళీ గీతా పరివార్లో జాయిన్ అయ్యాను 1 year బ్యాక్. సో అక్కడ శ్లోకాలు బై హార్ట్ చేస్తాం అనమాట, చేసి ఎగ్జామ్స్ ఇస్తుంటాము. సో నేను మొన్న జిజ్ఞాస్ ఎగ్జామ్ ఇచ్చాను 3 chapters బై హార్ట్ చేసి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చాప్టర్స్ బై హార్ట్ చేస్తున్నాను అట్లా. ఓకే, సంతోషం మాతాజీ. ఇలాగే కంటిన్యూ అవ్వండి. మీరు అంతగానం పట్టుదలతోటి కృషితోటి అన్ని విషయాలు చదువుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. వాటిని ఎవరికైనా చెప్పే అవకాశం, వేదిక మనకి అంటే ఇక్కడ దొరుకుతుంది. నేను గీతా పరివార్లో టెక్నికల్ అసిస్టెంట్ గా కూడా జూమ్ మీటింగ్స్ కి క్లాసెస్ తీసుకుంటాను 7 o'clock అట్లా. అది కూడా చేస్తున్నాను అక్కడ సేవ. సంతోషం మాతాజీ. అంటే హోస్ట్ గా జూమ్ మీటింగ్ క్లాస్ హోస్ట్ చేసి ఆ శ్లోకాలు మీనింగ్స్ అన్ని మళ్ళీ క్లాస్ అయిపోయాక వాట్సాప్ లో పంపిస్తాను అనమాట బ్యాచ్ కి. అలా 3 batches చేస్తున్నా. సంతోషం మాతాజీ. అయితే ఇక్కడ మనకి ఇస్కాన్ లో ఏంటి అంటే ఈ భగవద్గీత మీద బోధనలు ఉంటాయి, అలాగే చక్కటి కీర్తనలు, అలాగే మంచి ఒక ఆహ్లాదకరమైనటువంటి సత్సంగాలు ఉంటాయి. ఇప్పుడు మేము ప్రతి నిత్యం కూడా భగవద్గీత గురించిన ప్రవచనాలు ఇస్తుంటాం. అలాగే ఆదివారాలు చక్కటి సెలవు దినాలలో అందరం దేవాలయానికి వెళ్ళి చక్కగా కీర్తన చేసి మంచిగా చక్కటి భగవంతునికి చక్కటి ప్రసాదాన్ని వంట చేసి నివేదించి అందరం కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి ఆనందిస్తుంటాం అన్నమాట. అలాగా చక్కటి కుటుంబంతో వెళ్ళి ఆహ్లాదంగా భక్తి చేసుకునేటటువంటి వెసులుబాటు మీ ఇస్కాన్లో మనకి ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థ అనేటువంటిది కల్పిస్తుంది. మీరు కూడా భాగస్వాములు వచ్చు, వీలైనప్పుడు వచ్చి మీరు కూడా పాలు పంచుకోవచ్చు. ఎలా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఆ అనుభవాన్ని పొందవచ్చు. ఓకే, మీరు జూబ్లీ హిల్స్ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉంటారా ప్రభుజీ?
లేదు మాతాజీ, నేను ఉండేది అంబర్పేట. నేను వృత్తిరీత్యా నేను జాబ్ చేస్తాను మల్టీనేషనల్ కంపెనీలో. నేను అబిడ్స్ దేవాలయంకి కనెక్టెడ్ అనమాట. అంటే మా గురువు గారు అబిడ్స్ దేవాలయంలో ఆయన ప్రెసిడెంట్. సో ఆయన ఓకే. దగ్గర నేను శిక్షణ తీసుకొని ఓకే. అదే చేస్తుంటా. ఒక్కసారి మేము జూబ్లీ హిల్స్ ఇస్కాన్ టెంపుల్ ఆఫీస్కి వెళ్ళాం మొన్న. ఓకే. వెళ్తే అక్కడ గోపాల్ దాస్ ప్రభుజీ అని మీలాగానే ఉన్నారు. అంటే ఓకే. మేము చార్ధామ్ కొరకు రిజిస్ట్రేషన్ చేయించాం అక్కడ. ఓకే. సో అందుకని వెళ్ళింటిమి. మేలో ప్లాన్ చేసాం అన్నమాట వెళ్ళడానికి. ఓకే. వాళ్ళు సంతోషం అంటే మాతాజీ. ఇస్కాన్ ద్వారా సంతోషం మాతాజీ. వాళ్ళు హరే అది టూర్స్ కండక్ట్ చేస్తుంటారు కదా. అవును. వాళ్ళ మేము దాంట్లో చాలా ఇస్కాన్‌లో చాలా మంది యాత్రలు, ఇప్పుడు మేము మొన్న జైపూర్ యాత్ర వెళ్ళాము. అంతకుముందు ఉడిపి యాత్ర వెళ్ళాము. ఏంటి అంటే ఓకే. మేము ఇట్లా చిన్న చిన్న యాత్రలు చేస్తుంటాం మేము. ఒక ఓకే. రోజు, 2 రోజులు, 4 ఓకే. రోజులు, ఓకే. 5 రోజులు ఇట్లా చేస్తుంటాం అన్నమాట. ఎందుకంటే ఎక్కువ రోజులంటే అందరికీ సెలవు దొరకచ్చు, దొరకకపోవచ్చు. అవును. ఇది అందుకోసం చాలా పెద్ద యాత్ర, ఒకటి కాస్ట్లీ కూడా ప్రభుజీ. కాస్ట్లీ. అందరు ఒక్క అంత మెంబర్కి 3,30,000 అవుతుంది ఒక్క మెంబర్కి. అబ్బా. ఓకే. అంటే 4 days 4 ధామ్స్. ఓకే. సరే. ఓకే. ఓకే ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ, ధన్యవాద్ ప్రణామ్ ప్రభు. హరే ఆల్ కృష్ణ గ్లోరీ దండత్వం. పదాన్ గురుదేవ్. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. ఓకే. సో ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే మళ్ళీ మనం రేపు 8 గంటలకి 15వ అధ్యాయం పంచాదశోధ్యాయం పురుషోత్తమ యోగాన్ని చర్చించుకోవడానికి మళ్ళీ 8 గంటలకి సమావేశం అవుదాం. హరే కృష్ణ. వంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధోభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्री हरिदास ठाकुर की जय। हरे कृष्णा।